యేసుక్రీస్తు ప్రతిష్ఠ 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అర్థం చేసుకోండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో అందరూ కలిసి చూద్దాం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేనే మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయ్యింది నన్ను గురించి సాక్షి అయిన అంతిపయ అనవాడు నీ మధ్యలో చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందని విశ్వాసమును విసర్జింపలేదని నేను అడుగుతున్నాను. దేవుడి లేఖనాల్ని వివరించిన ఆయన దయ చూపించిన గాక చేరవచ్చిన మీ అందరికీ ఆశీర్వాదకరంగా మార్చుకుంటాను. చేరవచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ శుభములండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది గాక, ఆయన సన్నిధి మీతో పాటు ఉంటుంది గాక. మరి మోషేకి తోడైన దేవుడే మనకు కూడా తోడైందని కోరుతున్నారా? ఆయన మన పట్ల కూడా దయ చూపించిన గాక. వారిని భౌతికంగా నడిపించిన దేవుడు మన ఆత్మీయంగా ముందు నేతలు ఆయన మనకు దయ చూపించిన గాక. కేవలం ప్రారంభికులుగా వదిలిపెట్టకుండా ముగింపు వరకు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళదు గాక. అయితే మరి ఇప్పుడు ఈ రోజు మీ అంశం అయితే చాలా 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 పెద్దదండి. నేను నిజం చెప్పను, కానీ చాలా లోతైంది, చాలా పెద్దది. నేను అసలు అంటే దాన్ని టచ్ కూడా చేయలేము. కొన్ని వర్తమానాలు ఏమంటారంటే ప్రవక్త ఈ సబ్జెక్ట్ యొక్క ఉపరితలాన్ని అంటే పై భాగాన్ని కూడా నేను తాకలేకపోవచ్చునేమో అంటారు. నిజానికి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అంత పెద్ద సబ్జెక్ట్ చెప్పాలంటే ఇది పార్ట్లుగా కూడా చెప్పచ్చు. దీన్ని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. మనకి ఎంతవరకు ఈ రోజు అవసరమో దేవుడు అంతవరకు మనకి ఇచ్చినగాక. ఎంతమంది వినడానికి ఆసక్తిగా ఉన్నారు? నేనైతే పరుగు పెట్టని వర్తమానం విషయంలో చాలా నిదానంగా నేను వెళ్తాను. అందరికీ ఆయన మీకు గ్రహించే శక్తిని ఆయన అనుగ్రహించును గాక. ఎంతమంది మెలకుగా ఉన్నారు? ఎంతమంది చురుకుగా ఉన్నారు? చురుకుగా ఉండుట ఆ భాగ్యం ఎవరికైనా ఉన్నదా? భాగ్యవంతులు ఎవరైనా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే ఏదైతే మనం ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ చూసాం మనం చదివే పెర్గము సంఘకాలం విషయంలో, ముందున్న సంఘకాలానికి మరి రానున్న సంఘకాలాలు ఇదంతా మనం విన్నాం. కొన్ని అవి ఊర్లు పక్క పక్కన ఉన్నవి, పట్టణాలు అవి. మరి అదేవిధంగా 2 కోణాల్లో పనిచేస్తుంది అది. అదేవిధంగా సంఘకాలంలో కూడా ఆ పరిస్థితుల యొక్క ప్రభావం మనం కనబడతా ఉంది. అయితే ఫస్ట్ ఇక్కడ మనం చదివిన పేరు ఒకసారి చూద్దామండి. 13వ వచనం ఒకసారి చదువుదాం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుతాను. నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో దేవుడు దయ చూపించిన గాక. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అంతిపయ. ఇతను దేన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడంటే అతను ఉన్న దినముల్లో ఆయన నామమును గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఇతను ఒకడే. ఏ నామం అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఎంతమంది ఆ నామము శక్తి ఉందని నమ్ముతారు? అది బలమైన ఆశ్రయ దుర్గం. అది ఒక అంటే నామాన్ని గురించి మనం వివరించాలంటే మనకున్న నోరులు చాలవు. దానికి పైన ఆకాశంలో కానీ, కిందన్న భూమి కానీ, భూమి కింద ఉన్న నేలల్లో, పాతాళంలో ఎక్కడైనా దాన్ని మించిన అత్యున్నతమైన నామం అనేది మరొకటి ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు నామం అనేది చాలా అది అత్యున్నతమైన నామం. అయితే ఇతను ఆ నామాన్ని కలిగి జీవించాడు అనడానికి ఒక కారణం ఉంది. ఈరోజు ఇక్కడ ఎవరైనా అదే నామాన్ని కలిగి జీవించే ప్రజలు ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి మాటని, ప్రతి మాట చేతనే కానీ క్రియ చేతనే ఏది చేసినా అదే నామం పేరట చేసేవాళ్ళు, ఆ నామం కొరకు జీవించే వాళ్ళు నిజంగానే ఉన్నారా?
ఎందుకంటే మనం ఉన్నాం, కానీ ఇదే ఎనికేపల్లిలో చాలా మంది లేరు. అదే విషయంలో ఇదే ఎనికేపల్లిలో ఉన్న చాలా చర్చిల్లో ప్రభువైన యేసుక్రీస్తు నామం అనేది లేదండి. అక్కడ వేరొక నామం దాన్ని ఆ యొక్క పేరుని అది భర్తీ చేసింది. కానీ ఇక్కడ నేను నమ్ముతున్నా దేవుడి కృపను బట్టి ఆ నామంకున్న శక్తి ఎరిగిన ప్రజలు ఉన్నారని నేను నమ్ముతున్నా. అయితే ఇతను ఆ యొక్క గొప్ప విశ్వాసంతో అతను నిలబడినప్పుడు విచిత్రం ఏంటంటే ఇతన్ని ప్రవక్త 2 విధాలుగా మీరు ఇంకో విషయాన్ని గమనిస్తే ఈ 7 సంఘ కాలాలు కానీ మీరు చదువుకుంటే ఎఫెసు, స్ముర్న, పెర్గం మీరు ప్రకటన గ్రంథంలో చదివితే మీకు కనబడే ఏ వ్యక్తి పేరు మీకు కనబడదు. అంటే బిలాము, బోధ, ఎజ్బేలు ఇలా కనబడుతుంది, కానీ ప్రత్యేకంగా ఒక సంఘకాలంలో ఒక వ్యక్తి పేరు చెప్పరు. ఎక్కడన్నా మీరు చదివారా దాన్ని? ఎఫెసు సంఘకాలంలో పౌలు అని పేరు రాసింది అక్కడ. అసలు ఏ వ్యక్తి పేరు ఉండదు, కానీ మీరు పెర్గమం సంఘకాలంలో చదివితే అంతిపై అనే ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ప్రాముఖ్యమైనడు కాకుంటే దేవుడు రాసి ఉండకపోవచ్చునేమో. ఆ వ్యక్తి ప్రాముఖ్యమైనడే నేను నమ్ముచున్నా. అయితే అతన్ని ప్రవక్త కంపేర్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులతో అతన్ని కంపేర్ చేస్తున్నాడు. ఒకటి వచ్చి అతను పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి. ఏ విధంగా సహోదరుడు అంటే అచ్చం స్టెఫను ఎలా అయితే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో, దేవుని ఆత్మచేత నింపబడ్డాడని రాస్తున్నదా లేఖనం? దేవుని శక్తితో అతను నింపబడ్డాడు రాస్తున్నదా? ఈ అంతిపయ్య అదే విధంగా స్టెఫను వలె విశ్వాసం కలిగి ఉండి ఎవరికి తల వంచలేదట, ఎవరికి నమస్కారం చేయలేదట, ఎవరికి భయపడలేదట. కానీ దేంతో నిలబడ్డాడంటే ప్రభువైన యేసుక్రీస్తు నామం అనే ఆ బలమైన నామంతో అతను నిలబడి ఉన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే మళ్ళీ ఇదే వ్యక్తిని ఇంకో దగ్గరతో పోలుస్తున్నాడు ఇతను ప్రవక్త. హేబేలు వలె మంచి సాక్ష్యాన్ని పొందాడట దేవుని ఎదుట. ఎవరిని ఇష్టపడుతున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అంతిపయ్య, దేవుని ఎదుట సాక్ష్యాన్ని పొందుకున్నాడు. గనుకే రాసేటప్పుడు ఇప్పుడు ఆయన ఆ 7 దీప స్తంభముల మధ్య సంచరించేటప్పుడు అంతిపయ్య అనే పేరు అసలు ఆ పెదవులు దాటి వస్తుందంటే అనేక లక్షల మంది ప్రజలు ఉండొచ్చు దాంట్లో. కానీ వాళ్ళు ఒకటి పేరు దేవుడు చెప్తున్నాడంటే అది ఎటువంటి విశ్వాసం అయి ఉండాలో, అది ఎటువంటి జీవితం అయి ఉండాలో దేవుడు దయ చూపించిన గాక. అయితే విచిత్రం ఏంటంటే ఏ వ్యక్తి గురించి అయితే ఇక్కడ చెప్పడం, నేను చెప్తుంది అర్థమవుతుందా అండి? ఏ వ్యక్తి గురించి అయితే ఇక్కడ అంతిపయ్య అనే వ్యక్తిని గురించి మనం చదివామో, ఈ వ్యక్తి గురించి మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం, అంటే ఆదికాండం 1 నుండి ప్రకటన గ్రంథం మీరు చివరి అధ్యాయంలో చివరి వచనం వరకు ఎత్తికినా ఈ ఒక్క చోట తప్ప మీకెక్కడ అతని గురించి ఆనవాలు కనబడదు. మీకు ఎక్కడ అతని గురించి ఏ విధమైన చరిత్ర కనబడదు, ఎక్కడ అతని గురించి వివరణ కూడా కనబడదు. మరి ఎందుకని? ప్రవక్త ఏమంటాడంటే పర్లేదు, ఎక్కడ అతని గురించి అంటే బయట చరిత్ర కూడా ఎక్కడ ఏం చెప్పట్లేదండి ఎక్కువ ఇతని గురించి. బయట చరిత్ర ఏం చెప్పకపోయినా పర్లా, ఏ గ్రంథాల్లో లేకపోయినా పర్లా, కానీ ఒకటి అవసరం ఏంటంటే ఎంతమంది మన గురించి రాశారని కదా, ఆయన దృష్టిలో ఉన్నామా లేదనేది ముఖ్యమండి. ఇప్పుడు అంతపై ఎవరి రికార్డులో ఉన్నాడంటే దేవుడి రికార్డులో ఉన్నాడట. ఎవరిని ఇష్టపడుతున్నారా దాన్ని? నిజంగా ఆయన రికార్డులో ఆయన రాస్తాడా మన గురించి? చాలా విచిత్రం. అసలు ఇంత గొప్ప వ్యక్తి గురించి మీరు ఆదికాండం ప్రకటనలో మీరు ఎక్కడ చదివి ఒక్కటే ఆధారం, అలానే చరిత్ర ఎదిగినా దొరకడు. ఒకే ఒక్క దగ్గర దొరుకుతున్నాడు, అది ప్రకటన గ్రంథంలో ఆ పెర్గము సంఘకాలం గురించి చెప్పినప్పుడు మాత్రమే. నిజంగానే లోకంలో రికార్డులో లేకపోయినా దేవుడి దగ్గర రికార్డు ఉంటుందా? ఎంతమంది అవునంటారు? ఖచ్చితంగా ఉంటుందా? సరే ఒక్కసారి ప్రకటన గ్రంథం ఒకసారి తీద్దాం. 7వ అధ్యాయం ఒకసారి తీద్దాం. 4వ వచనం ఒకసారి చదువుతాం. చదవండి, కొంచెం ఫాస్ట్గా చదవండి, నా దగ్గర రిఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. 144,000 మంది. సరే, మీరంతా లేఖనాలు విన్న వాళ్ళే కదా. ఈ 144,000 మంది ఎప్పుడు ముద్రించబడ్డారు? ఆల్రెడీ అంటే ఇది జరిగిన సంగతి గురించి చెప్పడం జరుగుతుందా, జరగబోయే సంగతి గురించి చెప్పడం జరుగుతుందా? అంటే మనమున్న కాలంతో పోలిస్తే ఎంతమంది ఆమెనంటారు? ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? కరెక్ట్గా ఇక్కడ ఈ అధ్యాయం జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే భూమి మీద ఆ వాయువులు ఏవైతే రాబోచుండగా ఆ 4 దూతలు వాటిని పట్టుకొని నిలబడి ఉంటారు, వాటిని రానివ్వకుండా. ఎందుకంటే సూర్య దిశ నుండి మరొక దూత వస్తా సజీవుడైన దేవుని ముద్రను కలిగి ఉండి మీరు చెట్లకు కానీ దేనికి హాని చేయొద్దు. ఎప్పటి వరకు అంటే ఎవరైతే ఆ ముద్రించబడవలసిన వారు ఉన్నారో వారు ముద్రించబడే వరకు మీరు దేనికి ఏ హాని చేయొద్దు. ఆ వాయువులు దేని చూపిస్తుంది? యుద్ధాలు. అయితే వాళ్ళు ఆపినట్టు మనకు కనబడతా ఉంటుంది. అక్కడ పరిస్థితులు కంట్రోల్ అవుతా ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా చెప్పడం జరిగిన తర్వాత విచిత్రం ఏంటంటే
మీరు కానీ ఈ 1,44,000 మంది ఇప్పుడు కానీ ఒకవేళ బహుశా ఇదే కాలంలో దేవుడు కానీ ఎత్తబట్ట జరిగి వాళ్ళ మధ్యలో పరిచర్య ప్రారంభమై వాళ్ళ మధ్యలో ఉంటే, మనలో ఎవరైనా వెళ్ళి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి నీది కరెక్ట్గా ఏ గోత్రం అని అడిగితే వాళ్ళల్లో వారు ఏ గోత్రమో చెప్పలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి రికార్డ్స్ లేవు. వాళ్ళకి రికార్డ్స్ లేవు. ఎందుకనంటే నేను చెప్తున్నా, గ్రహించగలుగుతున్నారా? అని నేను ఏదో ఊరికే చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థమైతే మీరు ప్రతిస్పందించండి చిన్న. అప్పుడు నాకు మీకు అర్థమైందని నేను ముందుకెళ్తాను, లేకపోతే అది మీకు వివరిస్తాను. అందుకని ఏదైతే 1,44,000 మంది ఇప్పుడు యూదుల గురించి మనం వింటున్నామో, మీరు మత్తయి సువార్తకు వచ్చేసరికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బబులోను చెరగా తీసుకొని పోబడడం జరిగింది. గుర్తుందా? నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్తాడు. దానికి ముందు వరకు వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒకళ్ళు అంటే నేను ఈ గోత్రం, నా నుండి ఈ గోత్రం వచ్చింది, తర్వాత గోత్రం, అవన్నీ దస్తావేజుల్లో రాయడం, ఇట్లా వాళ్ళకి ఆ బుక్స్ అనేవి రికార్డ్ చేసి పెట్టారు వాటన్నిటిని. కానీ ఎప్పుడైతే బబులోను దగ్గరికి ఆ రాజు వచ్చాడో మొత్తాన్ని సర్వనాశనం చేసినప్పుడు ఇలా ఖాతాలు లెక్కలు మొత్తం అన్ని చల్లా చెదిరైపోయింది. మొత్తం సర్వనాశనం చేశాడు. తిరిగి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళలో కొంతమంది పేర్లు అసలు బుక్కులోనే కనబడవు. ఎజ్రా కాలంలో మీరు వాటి దగ్గర గమనిస్తూ ఉంటే కొంతమంది యాజకులుగా ఉండే విషయం కూడా దూరంగా పెడతారు. ఎందుకంటే నీ పేరు ఇంకా కనబడట్లేదు దీంట్లో. అసలు అప్పటికే అలా జరిగితే ఇప్పటికీ యెరూషలేము ఒక్కసారి కాదు అనేక సార్లు అది పట్టబడింది. ఆ తర్వాత మళ్ళా బబులోనులు దాని మీద దండెత్తారా? మాదియా పార్షులు దాన్ని వశం చేసుకున్నారా? గ్రీకు వారు దాన్ని వశం చేసుకున్నారా? రోమా వారు దాన్ని వశం చేసుకున్నారా? ఇన్ని కాలాల తర్వాత యేసు ప్రభు తర్వాత వాళ్ళందరూ చెల్లాచెదురుగా అయిపోయారా? ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళిపోయారా? వాళ్ళు బతికితే బాగుండు అంటే మేము బతికితే చాలు అనుకొని ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయి వాళ్ళ తండ్రి ఎవరో, వాళ్ళు ఏ గోత్రం నుండి వచ్చారో 2000 సంవత్సరాలుగా వాళ్ళకి హిస్టరీ లేదు. ఒక్కరోజు కాదండి, 2000 సంవత్సరాలుగా వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకి. అటు ఇటు చెల్లాచెదురైపోయారు. కానీ వాళ్ళకి రికార్డ్ లేదు. కానీ ఇక్కడ లేఖనం ఏమంటుందంటే, మీరు కింద చదువుతూ ఉంటే యూదా గోత్రంలో నుండి 12,000 మంది, రూబేను గోత్రంలో నుండి 12,000 మంది, షిమ్యోనులో నుండి లేవి గోత్రం, దానిలో మీకు దాను కనబడుతుంది. అయితే ఇలా ఒక్కొక్కటి 12,000 మందిని ఎలా చెప్పగలుగుతున్నారు రికార్డే లేకుండా? ఎంతమందికి నేను అడిగింది అర్థమైంది? అంటే మీకు ఎలా చెప్పాలంటే, సర్టిఫికేట్ ఒకవేళ మీరు మీ పిల్లలకి ఇవ్వాలనుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇట్లా ఏవో ఉంటాయి. వాటిని బట్టే మీరు అంటే ఒకళ్ళు ఇంకోళ్ళగానే చెప్పాలి, మళ్ళా దగ్గర నుండి వచ్చాం, లేకపోతే పలానా ప్రాంతం నుండి వచ్చాం. అసలు ఈ లింకే తెగిపోతే 2000 సంవత్సరాల తర్వాత పుట్టినోడికి తెలుస్తుందా మా తాత ఏనికే బళ్ళు పుట్టాడని? తెలియదు. అది మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలండి. ఈ లింక్ కట్ అయిపోయింది కదా. కానీ బైబిల్ ఎలా చెప్పుతూ వాళ్ళకి తెలియని దాన్ని ఎలా సాధ్యం అంటే, వాళ్ళ గోత్రం ఏంటో వాళ్ళకి తెలియదు. ఏ దేవుడికైతే రికార్డులో లేనిది ఆయనకి తెలుసో, ఆ అంతిపయ్య ఇక్కడ రికార్డులో లేడు, కానీ అక్కడ రికార్డులో రాయబడి ఉన్నాడట. అందుకని దేవుడు మాట్లాడడం ప్రకటించాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? నిజంగా దీన్ని మీకు ఒక ఉదాహరణలో చెప్పాలంటే, ఎవరైనా మీరు అడవికి సంబంధించిన అంటే చెప్పండి, ఇక్కడ ఆవులు గేదెలు అన్నీ చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలిసినవి అవి. అయితే అడవి గేదెలు ఉంటాయి. అడవి గేదెలు గుంపులుగా జీవిస్తాయి. ఎప్పుడైతే గుంపులుగా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి సింహం వెంటబడంగానే వందలు ఉంటాయి. అవి టక 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 అన్ని పరిగెడతా ఉంటే వాటిల్లో పెద్ద గేదెలు ఉంటాయి. దాంట్లో అడవి దున్నలు మామూలుగా ఉండవండి, చాలా భీకరంగా ఉంటాయి. మనుషులు చంపేస్తాయి, స్పాట్లో చంపేయగలవు ఒక మనిషిని. అతి వేగం మీద ఉంటాయి, సింహాన్నే చంపేస్తాయి. అంత ప్రమాదకరమైన వాటిలో చిన్న పిల్లలు ఉంటాయి, అవి కూడా పరిగెడతా ఉంటాయి. ఎప్పుడైతే ఇవి చల్లా చెదురు అయిపోయిన తర్వాత, ఆ వేట అయిపోయిన తర్వాత సింహం ఒకవేళ ఏదో ఒక పిల్లని పట్టుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే చల్లా చెదురు అయిపోయిన 100 గేదెల్లో ఒక పిల్ల దాని తల్లిని ఎలా గుర్తుపడుతుంది? ఇంకో తల్లి దగ్గరికి వెళ్ళదు, కరెక్ట్గా దాని తల్లి ఏదో దాని దగ్గరికి వెళ్తుంది. ఈ తల్లి ఇంకో దాన్ని రానివ్వదు, దాని పిల్ల ఏదో దాని దగ్గరికే రానిస్తుంది. అది ఎట్లా? అది చెప్పనా ఎట్లాగో? ఎప్పుడైతే అది పుడుతుందో, పుట్టినప్పుడు మీరు చాలామంది చూసుండి ఉంటారు. ఎప్పుడైనా గేదె పిల్ల, నాకన్నా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, మీరు గేదె ఏదైనా చిన్నది పుడితే దానికి ఉన్న పైన స్కిన్ లాంటిది ఒకటి, బ్లడ్ వాటర్ ఇట్లాంటివి చాలా ఉంటాయి దాని చుట్టూ. దాన్ని నాకు తెలిసినంత వరకు మీరు తీరు, నాకు తెలిసిన జ్ఞానం వరకు తల్లి దాన్ని నాకుద్ది. అవునా? పోనొకళ్ళు నేను తీస్తాను సుదర్శన్ అంటే అడవిలో మీరు తీరు, అక్కడ దాన్ని తల్లి చేయాలి ఆ పని. అలా తీసినప్పుడు 5 నిమిషాలు చాలట దానికి. ఎప్పుడైతే తీస్తూ ఉంటుందో బిడ్డ అందరూ చూసి అది తీస్తుంది అనుకుంటారు. అది కేవలం తీయడం కాదు, తీసేటప్పుడు దాని స్మెల్ అది ఎక్కడ రికార్డ్ చేస్తుంది తెలుసా? నిదానంగా దాని స్మెల్ అలా ఇక్కడ రికార్డ్ అయిపోద్దట.
నిదానంగా దాని బాడీని చూస్తుంది, చూసి గుర్తుపడుతుంది. అది దీని మైండ్లో సెట్ అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలైన తర్వాత అయినా మళ్ళీ ఎంత వంటి సింహాలు వచ్చి ఏ చల్లా చెదిరైనా ఇది వెంటనే దీని ఇప్పుడు ఈ గేదె పిల్లలు సర్టిఫికేట్ తీసుకెళ్తావు, బర్త్ సర్టిఫికేట్, మమ్మీ నేను నీకు పుట్టానని. కానీ ఈ రికార్డ్ ఇక్కడ లేదు భూమి మీద, కానీ ఎక్కడుందంటే గేదెకైతే దాని మైండ్లో ఉంది ఆ రికార్డు. వెంటనే చూడంగానే దాన్ని ఫస్ట్ ఎంత దూరంగా ఉన్నా దాన్ని అపీరెన్స్ చూస్తుంది. చూడంగానే ఇది ఎక్కడో చూసినట్టుందంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. నేను ఆ రోజు దేన్నైతే నాకు అదే ఇది గేదె అని చెప్పి దేన్నైతే దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ వెంటనే చేర్చుకోదండి, వెళ్ళగానే స్మెల్ చూస్తుంది. ఈ స్మెల్ ఎక్కడదంటే అదే స్మెల్ ఇదని. ఒకవేళ గేదెకే ఇట్లా ఉంటే గేదెను సృష్టించిన దేవుడి చేతిలో ఎలా ఉంటుంది? మీ భూమి మీద సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే ఇంకో విషయం చెప్పాలి, తల్లి బిడ్డను గుర్తుపడుతుందా? మరి బిడ్డ తల్లిని గుర్తుపడుతుందా? ఎంతమంది గుర్తుపట్టుద్ది అంటారు? నిజంగానే గుర్తుపట్టుద్దా? ఎలా గుర్తుపడుతుంది? దేవుడు దయ చూపించిన గాక. స్వరాన్ని బట్టి గుర్తుపడుతుందట. నా గొర్రెలు ఎవరు వినేవాళ్ళు ఉన్నారు ఆయన స్వరాన్ని? అయితే గొర్రె కాదు, దాని పిల్ల కూడా, గేదె యొక్క పిల్ల కూడా దాని తల్లి యొక్క స్వరాన్ని గుర్తుపడుతుందంట. ఎవరు ఇష్టపడుతున్నారు ఆయన యొక్క స్వరాన్ని? అయితే మరొకటి ఎలా గుర్తుపడుతుందంటే, ఏ గేదె దగ్గరికి వెళ్ళినా ప్రతి గేదెకు ఉన్న పొదుగులో తేడా మనిషి చెప్పలేడు, కానీ ఆ పిల్ల చెప్పుద్దంట తాగంగానే, పట్టంగానే ఇది నా తల్లిది కాదని అర్థమైందంట. సుదర్శన్ మరి ఏంటంటే, అబ్రాహాము 20 సంవత్సరాలు ఉన్నప్పుడు కాదు, కానీ 99 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన వచ్చేయమన్నాడు, నేను సర్వశక్తిమంతుడు ఎల్ షద్దాయ్, నేను ఏమంటే రొమ్ము కలిగిన వాడిని, నేను ఎవరంటే బలహీనుడుకుండా బలపరచువాడిని. ఇప్పుడు ఎవరన్నా మీరు ఆ రొమ్ములోండి పాలని తీసుకున్న వాళ్ళు ఎవరున్నారా? శక్తిని అనుగ్రహించేవాడట ఆయన. ఎవరైనా శక్తిని పొందుకున్న వాళ్ళు ఎవరైనా, ఓ ప్రభువా ఎంత దూరాన పోయినా ఎంత బలహీనమైనా ఆ శక్తి నీలో ఉన్నదని ఇది ఎవరో చెప్తే కాదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎవరైనా ఉన్నారా గుర్తుపట్టేవాళ్ళు? ఎవరినంటే మీ తల్లిని మీరు గుర్తుపట్టేవాళ్ళు. ఇది ఎందుకంటే అప్పుడు రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుందంట, అంటే బంధం బలంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి పిల్లను గుర్తుపట్టింది, పిల్ల తల్లిని గుర్తుపట్టింది. ఎక్కడో ఉన్న మనల్ని ఆయన గుర్తుపడితే ఈరోజు ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టాలట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే ఆయన కేవలం ఇలాగే కాదు, కానీ మోషే దగ్గర ఏమంటాడంటే, మోషే పేరు బట్టి నేను ఎరిగి. అయితే గేదెకి దేవుడికి ఒకటి తేడా ఉందండి, అంటే సృష్టికి సృష్టికర్తకి. సృష్టిలో ఉన్న జీవం పుట్టిన తర్వాత గుర్తుపడుతుంది, ఆయన పుట్టిన తర్వాత కాదు. మీ తల్లి గర్భంలో మీరు రూపించబడక మునిపే మీ రికార్డ్ ఏంటో తెలుసు ఆయనకి. జగత్తు పునాది వేయబడక మునిపే మన స్టోరీ ఏంటో మొత్తం ఆయనది. ఏ దేవుడైతే మన గురించి తెలిసిన దేవుడు, అదే దేవుడి అంతిపై గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నీ గురించి భూమి మీద రికార్డ్ లేదేమో, కానీ నా దగ్గర రాసి ఉంచారు రికార్డ్. అది ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? దేవుడు దయ చూపించిన గాక. అయితే ఇటువంటి వ్యక్తి ఏదైతే ఈ అంతిపైన గురించి మనం విన్న తర్వాత, ఇతను నిలబడిన స్థలం ఏంటిదంటే సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలం. అది పరలోకం కాదండి. అతను నిలబడింది దేవుని కొరకు. హతసాక్షిగా మారింది యెరూషలేములో కాదు అతను, లేకపోతే బెత్లెహేములోనో గలిలయలోనో కాదు. కానీ వాక్యం ఏమని చెప్తుంది ఒకసారి చదువుతారా మళ్ళీ తేటగా ఒకసారి? చదవండి, 13 చదవండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో, సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములలో, సాతాను కాపురం ఉన్న ఆ స్థలములలో నాయందు విశ్వాసి అయి ఉండి. సాతాను కాపురం ఉన్న స్థలం, సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలం అది. అయితే నిజంగా సాతానుకు ఒక సింహాసనం ఉంటుందా ఉండదా? ఎంతమంది ఉండిద్ది అంటారు? పక్కా ఉంటుందా? సరే, నిజానికి సాతాను ఒకే దగ్గర కూర్చొని ఉంటాడా? యోబు దగ్గర అడిగినప్పుడు అడుగుతుంటే, ఓయ్ అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అంటే, ప్రభువా మీరు చెప్పండి, నేను భూమి మీద ఇటు అటు అమెరికాకి వెళ్ళాను, జపాన్కి వెళ్ళా, రష్యాకి వెళ్ళా, ఎరికేపాడు సెంటర్కి వచ్చా, ఎస్ఆర్కే కాలేజ్ వెనకాల రోడ్లోకి వెళ్ళా, అక్కడున్న చర్చి లోపలికి వచ్చా, అక్కడే కూర్చొని ఒక్కొక్కరిని చూస్తున్నాను ప్రభువా. నమ్ముతున్నారా? వాడు ఇక్కడ ఉంటే
లేదని మీకు గ్యారంటీ ఏమైనా ఉందా? ఉండొచ్చున్నాడు ఇక్కడ. ఒకవేళ ఎలా చెప్పొచ్చు, బలిపీఠం మీద నుండి నేను ప్రజలను చూస్తున్నాను ప్రభువా, ఎవరెవరు ఏమి చేయవచ్చు. ఒకవేళ ఇంకోలా చెప్పొచ్చు, నేను కింద కూర్చొని చెప్పేవాడిని చూస్తున్నాను ప్రభువా. అటు ఇటు తిరుగుతాడు. ఎందుకనంటే భూమి మీద ఉన్న రాజ్యములన్నిటికీ అధిపతి ఎవరంటే, నేను ఎవరి గురించి చెప్పాను ఇప్పుడు అంటే దేవుడు అనుకోమాకండి, దేవుడి దగ్గరికి వెళ్ళే సాతాను గురించి నేను చెప్తున్నా. ఈ లోకరాజ్యాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని వాడికి ఇష్టం వచ్చినట్టు శాసిస్తున్నాడట. అందుకనే సోదరుడు చాలా జాగ్రత్త. మీరు ఏ పార్టీ తరపున నిలబడ్డా ఆడి తరపున నిలబడ్డట్టు, అది ఏ పార్టీ అయినా సరే. మీరు గ్లాస్ అనండి, ఫ్యాన్ అండి, లైట్ అనండి, ఇంక ఏది చెప్పినా మీరు ఏ పార్టీ, లోకరాజకీయ పార్టీ తరపున మీరు నిలబడి మీ హృదయంలో ప్రేమ అనేది ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఏదో మీతో పొరపాటు ఉందని అర్థం. లోకరాజ్యాలను వాడి చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఎవరు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎవరు లేరు మనల్ని ఏలుబడి చేయడానికి. ఆమె కాకపోతే క్రైస్తవులకి ఏది శ్రేష్టం, ఏది హింస జరగకుండా అనేది ఒక వివేచనతో మనం ముందుకెళ్తా ఉంటాం. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? అయితే ఇక్కడ నుండి నేను చాలా 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 తగ్గించుకొని మీకు స్లోగా నేను చెప్పాలి, మీకు గ్రహించడం కానీ శక్తిని అనుగ్రహించిన గాక. నేనైతే టైం పెట్టుకున్నా ఎర్లీగా ముగిద్దామని. అంటే కామెడీ అంటే ఇప్పుడు నవ్వించినట్లు కాదు, కానీ నిజంగానే గంట వర్తమానం అర్థమయ్యేట్లు గంట వర్తమానం అయితే చాలండి. అయితే ఇంతగా సాతాను సింహాసనం ఎక్కడుంది? మీరు చదివిన లేఖనంలో ఎక్కడుంది అది? అదే అంటే ఇప్పుడు మీరు చదివిన ఆ కాలం పేరు, ఆ పట్టణం పేరు ఏముంది? ఎక్కడ? పెర్గమములో సాతాను యొక్క సింహాసనం ఉన్నది. ఎంతమంది చదివారు దాన్ని? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో అంతిపై ఉన్నాడు. అయితే నిజంగా వాడు అక్కడే ఉన్నాడా? వాడి సింహాసనం ప్రారంభం అదేనా? వాడు నిజమైన సింహాసనం ఉన్నది అక్కడేనా? అంటే ఇప్పుడు మనకి వెంటనే మన దృష్టి ఎలా అంటే, సాతాను సింహాసనం ఉన్నదంటే అది ఎలా ఉండాలంటే, ఆ సింహాసనం చుట్టూ ఇట్లా చైన్లన్నీ ఉండి, మొత్తం పాములన్నీ ఉండి, చుట్టుపక్కలంతా సమాధి ప్రాంతంలాగా ఉండి, స్కెల్టన్ అక్కడక్కడ ఉండి వాడు మధ్యలో ఉంటాడు అని మనొక మానవ ఆలోచన ఉంటుంది. మనం దాన్ని అలా ఊహిస్తాం, సాతాను సింహాసనం అంటే ఇలా ఉంటుందేమో అని. కానీ అందుకే లేఖనం ఏముంటుందంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము కానీ చేయలేడు, కానీ అంత ఎగ్జాక్ట్గా ఉంటాడట వాడు. సుదర్శ ఎక్కడుంది వాడి రాజ్యం? వాడి సింహాసనం ఎక్కడుంది? మీరు గమనించండి. ఇప్పుడు ఒకవేళ మీరు లోకల్లో సీఎం అని తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎవరు పరిపాలిస్తారు? సీఎం పరిపాలిస్తాడు. కానీ అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. ఒక దగ్గర ఆయన సింహాసనం అనేది ఉంటుంది. అక్కడ నుండి అతని కార్యకలాపాలు జరుపుతూ ఉంటాడు. ఒక ఆదేశాన్ని ఇస్తాడు, ఒక అనుగ్రహం ఏది చేయాలన్నా అక్కడి నుండి ఇవ్వాలి. అతను ఎంతమంది అవునంటారు? రాజ్యానికి ఒక సింహాసనం ఉంటుందా? అవునా కాదా? మరి ఇప్పుడు అసలు సాతాను సామ్రాజ్యానికి సింహాసనం ఎక్కడ? సరే, నేను ప్రవక్త చెప్పింది చదివి మనం ముందుకు వెళ్దామండి. యు సీ దట్ రోమ్ వాజ్ ద సీట్ ఆఫ్ సాటన్. అందరూ అనుకున్నట్టు అది పెర్గమములో కాదు, కానీ వాస్తవానికి నిజమైన సాతాను సింహాసనం ఎక్కడ అంటే అది రోమ్. ద 7-headed beast with the 10 horns stood by the child. ఆ యొక్క కననయ్యున్న శిశువుని కనగానే మింగడానికి ఏదైతే ఆ యొక్క ఎర్రని ఘటసర్పం నిలబడి ఉన్నదో, దీన్ని ఒకసారి చదివితే బాగుండునేమో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదువుదాం. చదవండి. 4వ వచనం. దాని తోక ఒకసారి కొంచెం ఫస్ట్ నుండి చదవండి ఫాస్ట్. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఇక్కడ యాక్చువల్గా రెండులా చెప్తారా? ఈ ఒక్క దాంట్లో ఏమంటే ఒక గొప్ప సూచన ఒకటి కనబడింది, అదే తర్వాత అంటే మరి ఒక సూచన మరొకటి కనబడింది అని చెప్తారు. చదవండి. అదేదనగా సూర్యుని ధరించుకుని ఉన్న ఒక స్త్రీ. ఎంతమందికి ఈ ఫోటో గుర్తుంది? ఎంతమంది గుర్తుంది ఫోటో? అంటే యాక్చువల్గా ఇది బొమ్మ గీసి చెప్తే బాగా అర్థమయ్యింది, కానీ నాకు గీయడం రాదు. నిజమండి. అంటే నేను ఎందుకంటే కొన్నిసార్లు విజువల్ అంటే మనం ఉన్న కాలం ఎటువంటిదంటే చెప్తే మనం టేప్ రికార్డర్ కాలంలో లేము. ఇప్పుడు ఏ కాలంలో ఏం చూసినా మనం చూసేయాలి, దాన్ని చెప్తే అర్థం కాదు, చూస్తేనే మనకు అర్థమైంది.
సరే, ఇది దాదాపుగా ఇది నేను ఈ ఫోటో ఎగ్జాక్ట్ ఇట్లా అని చెప్పట్లేదు, కానీ ఒక కాబట్టి అంటే మీకు జస్ట్ ఉదాహరణకి మీకు చూసిందంటే మనకు తొందరగా గుర్తుంటుంది. ఎంతమంది కనబడుతుంది? కనబడుతుందండి? ఒక స్త్రీ ఇక్కడ నిలబడి ఉన్నది. ఇక్కడ ఎర్రని మహాకట సర్పం ఒకటి కనబడుతుందా? కింద చంద్రుడు కనబడుతున్నాడా? సూర్యుని ధరించుకొని ఉన్నది. ఇక్కడ మీకు కనబడతా ఉంది. చాలా మంది పెయింటింగ్ గీసినప్పుడు ఎలా గీశారంటే ఆ స్త్రీ ఇట్లా సంతోష ముఖంతో ఉన్నట్టు. కానీ మీరు ఒకసారి అక్కడ లేఖనాన్ని చదవండి దాన్ని. కొంచెం ఫాస్ట్గా చదవండి. ఆమె పాదముల కింద చంద్రుని ధరించుకుని, రెండో వచనం చదవండి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. ఎవరు ఈ స్త్రీ? ఇది నేను ఇప్పుడు చెప్తుంది కాదండి, సేవకులు ఆల్రెడీ మీకు చెప్పిందే. నేను మళ్ళీ దాన్ని నా సబ్జెక్ట్లో టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ స్త్రీ ఎవరంటే యూదుల ప్రామాణిక సంఘం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్థోడాక్స్ జూయిష్ చర్చ్. ఆర్థోడాక్స్ చర్చ్ అనేది ఒకటి ఉంది ఈ డినామినేషన్ లాగే. దాని గురించి కాదు చెప్పేది, అది క్రైస్తవులకు సంబంధించి. ఇది యూదులకు ఇశ్రాయేల్కి సంబంధించినది. అయితే యూదుల ఆ యొక్క స్త్రీ అయితే యూదుల ప్రామాణిక సంఘం. పైన సూర్యుని ధరించుకొని ఉన్నది, పాదముల కింద చంద్రుడు ఎవరిని చూపిస్తున్నది? గతించిపోవచ్చున్న ధర్మశాస్త్రం అది. అయితే మరి ఆ సూర్యుడు దేన్ని చూపిస్తున్నాడు? కృపా వర్తమానం, కృపాకాలం రానే ఉన్నది. ఎందుకంటే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల విషయమైన ఛాయే కానీ అది నిజ స్వరూపము కాదు. ఇదేమో ఛాయ, కానీ నిజ స్వరూపం ఎక్కడుందంటే సూర్యుని ధరించుకునేప్పుడు కృపావర్తమానం బయటకు వస్తూ ఉన్నది. ఈ లోపల ఇప్పుడు కననైన ఆ స్త్రీ ఎంతో వేదనతో ఉండగానే ఘట సర్పం వెయిట్ చేస్తుంది. ఏమనంటే ఎప్పుడు ఆ పిల్లవాడు బయటకు వస్తే వెంటనే అమాంతం పట్టుకొని ఆ పిల్లవాడిని సంహరించాలి అని. అయితే నిజంగానే ఆ పిల్లవాడిని ఎప్పుడైతే ఆవిడ ఆ ప్రసవ వేదనతో ఉందో ఆ బిడ్డను కనంగానే ఆ బిడ్డ వెంటనే ఈ ఘట సర్పం తాకే లోపలే అతడు దేవుని యొక్క సింహాసనం అందుకు పరలోకమునుగా ఆ బిడ్డ ఎత్తుకొని పోబడ్డాడు. ఆ బిడ్డ ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఘట సర్పం ఎప్పుడు సంహరించాలనుకుందో మనం ఆల్రెడీ మత్తయిలో మనం చూడొచ్చు. ఏమనంటే ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి హేరోదుకు చెప్తారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పి. వాళ్ళు వెంటనే యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడా, ఎక్కడా అనగానే అప్పుడు అంటారు ఆ జ్ఞానులు వెళ్ళి మళ్ళీ తిరిగి రాకముందే అక్కడ ఉన్న లేఖనాలు వాటన్నిటిని చదివినప్పుడు తెలుస్తుంది. ఏమనంటే ఆల్రెడీ పుట్టి ఉన్నాడు ఇక్కడ బెత్లెహేములో కనుక 2 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని పిల్లలందరినీ చంపేయడం జరుగుద్ది. ఆ ఘట సర్పం ఎవరంటే హేరోదు. ఆమేన్. అంటే హేరోదు అంటే ఘట సర్పం. ఆ ఘట సర్పం ఎవరంటే సాతాను. అది రోమును చూపిస్తుంది. ఈ హేరోదు ఎవరు గవర్నమెంట్ కింద అప్పుడు ఉన్నాడంటే రోమ్ యొక్క ప్రభుత్వం కింద అతను ఉన్నాడండి. ఎంతమందికి అర్థమవుతుందో. అయితే ఇప్పుడు ఈ సింహాసనం ఎక్కడుందంటే ఈ ఘట సర్పం ఏమంటే రోమ్, ఇది సాతానుకు చూపిస్తా ఉన్నది. ఆ సింహాసనం ఇక్కడే ఉందని ప్రవక్త చెప్తున్నాడు. దాన్ని ఎక్కడ అంటే పెర్గము సంఘకాలంలో, అంటే పెర్గము అనే పట్టణంలోన అస్సలైన సింహాసనం ఎక్కడంటే రోమ్. ఎంతమందికి ఇక్కడ వరకు అర్థమైంది? ఇప్పుడు నేను అడగచ్చునా, సాతాను యొక్క సింహాసనం ఎక్కడుంది? రష్యాలోనా, ఇండియాలోనా, రోమ్? ఇక్కడ వరకు అర్థమైందండి? దేవుడు దయ చూపించిన గాక. అయితే మీరు ఇంకో అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచ్చారు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. తర్వాత చదవండి. నేను చూచిన ఆ మృగపు చిరుతుపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పం తన బలమును, ఒక్క నిమిషం, దానికి ఆ ఘట సర్పము తన యొక్క బలమును. నెక్స్ట్ ఎంతమంది చదువుతున్నారండి? దాన్ని ఏమేమి ఇవ్వడం జరిగింది? ఆ ఘట సర్పం ఆ యొక్క మృగానికి తన బలమును, తన యొక్క బలమును, తన సింహాసనమును. ఎవరికి ఇస్తుంది అది? ఎంతమందికి అర్థమవుతుందో? ఇప్పుడు ఆ సింహాసనం ఎక్కడుంది సోదరుడు అంటే రోమ్లో ఆ సింహాసనం ఉంది.
ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? దీని తర్వాత మీకు గ్రహించడానికి దేవుడు ఇంకొంత దయ చూపించిన గాక. దీనికోసం నేను సిద్ధపరిచిన నోట్స్ పేపర్లన్నీ విడివిడి ఆఫీస్లో కూర్చొని ఒక్కొక్క పేపర్ మీరు రాశా. ఎవరికైనా అవసరమైన కృప. అయితే ఎప్పుడు లేఖనం చదివినా ఒకటే, ఏ మర్మం అని ఏదైనా మీరు తెలుసుకున్నా దాంట్లో ఒకటి ఉండాలి. ఏమనంటే ఏ గొప్ప మర్మమైనా మనకు ఉపయోగపడేదై ఉండాలి. నేను ఎప్పుడు అది నమ్ముతానంటే, ఇది గొప్ప మర్మం నీకు తెలుసా అంటే, సరే దానివల్ల నాకేంటి ఉపయోగం? మరుగైన మన ఆయనే ఉన్నాడా? దాచబడిన ఆ వాక్యం మనకి ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడా? అది తింటే మనకేం రావాలి? అది చూసి బాగుంది అనడానికి కాదు, అది తిని మనకు బలాన్ని తెచ్చేదై ఉండాలి. అది ఎంతమంది నమ్ముతున్నారు? మీకు ఎవరు ఏ సీక్రెట్ అన్నా సరే, ఆ మిస్టరీ వల్ల నాకు ఉపయోగం ఏంటి? సుదర్శ్ ఈ వాక్యం ఏమిస్తుందంటే, ఎత్తబడే విశ్వాసాన్ని మన హృదయాలు లేపుతుందట. ఉపయోగం లేకుండా దేవుడు ఏది చేయడండి. అయితే లేఖనం చదివిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను పూర్తిగా అసలు దాన్ని సమీపించలేను. ఈ ఒక్క రోజులో అది సాధ్యం కాని కార్యం. ఎంతవరకు దేవుడు మనల్ని నడిపిస్తే అంతవరకు ముందుకెళ్దాం. సరే, సాతాను సింహాసనం అని చెప్పేటప్పుడు, దీన్ని ముందుకెళ్ళేటప్పుడు క్లైమాక్స్లో ఒక చిన్న బిట్ చెప్పి ముందుకెళ్దాం అనుకుంటున్నా. ఏమన్నా అంటే, సాతాను సింహాసనం, సాతాను సింహాసనం, సాతాను సింహాసనం అంటే సాతాను ఒక్కడికే సింహాసనం ఉందా? దేవునికి సింహాసనం లేదా? అది సాతాను సింహాసనం కానీ అత్యున్నతమైన సింహాసనం. అది వీడి సింహాసనం అయినా పడిపోవచ్చు, కానీ ఆయన సింహాసనం ఎన్నడూ తొట్టిల్లదు. లేఖనంలో ఒక భాగం చదివాను. అదేమనుందంటే, ఎప్పుడైతే ప్రభువైన యేసు ఆయన సింహాసనం ఎక్కడుంది ఎంతమంది గుర్తుంది? ఎవరైనా చూసారా ఆయన సింహాసనం మీద? చూడలేదా? ఒక ఆయన కంటే ఇతరుల మీద భక్తి అంటే అంటే ఇతరుల భక్తి చూసి మురిసిపోవడం చాలా ఇష్టం. అంటే వాళ్ళ మీద ఆధారపడతాడంటే చూసి, అసలు ఇట్లా ఉండాలి జీవితం అంటే, ఎలాంటి సుదర్శలాగా ఉండాలి, ఇంకో పలానా ఇలా ఉండాలి. బయట లోపలేముండదు, ఎవరికి తెలుస్తుంది? ఆ దేవుడికే తెలియాలి. అది ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి పడిపోయిన తర్వాత అసలు దేవుడు ఎందుకు ఈ వ్యక్తికి ఇలా చేశాడు? దేవుడు మందిరకు వచ్చి ఏడవడం ప్రారంభించాడట. అత్యున్నతమైన సింహాసనం, ఆ స్థలంలో దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. అక్కడ ఆయన యొక్క చొక్కాయ అంచుల, మందిరం యొక్క అంచుల మొత్తాన్ని నింపేసినాయి అట. అవి ఎంతమంది గుర్తుంది? అక్కడ స్వరం వినబడితే పరిశుద్ధుడు 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 అని మానక చేయబడుతున్న గానాలు అక్కడ వినబడతా ఉండగానే, ఆ సింహాసనాన్ని చూసి, అక్కడున్న దేవుని చూసి, ఆ వాతావరణం చూడంగానే యెషయా ఇక పెదవులు బాదుకొని, అయ్యో నేను అపవిత్రుడిని, అపవిత్రమైన అంటే మాటలు మాట్లాడే ప్రజల మధ్య నేను నివసిస్తున్నా, ఓ నా పెదవులు అపవిత్రమైనవి అని. సింహాసనం మామూలు సింహాసనం కాదు, అది గుర్తించలేని సన్నది కాదు, అది గుర్తించదగిన సన్నది. గుర్తించే కన్నుల దేవుడు మనకిస్తే కనుక ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్తే మన హృదయం నిండా పశ్చాత్తాపం ఉంటుందా? మన దోషాలన్నీ ఆయన అడగలుగుతామా? ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా హృదయాన్ని కడిగయ్యా, నా తలంపులు కడిగయ్యా, నన్ను పూర్తిగా కడుగు ప్రభువా, ఆ మంచు కన్నా తెల్లగా నన్ను మార్చు ప్రభువా. ఎవరు ఇష్టపడుతున్నారా? వెళ్ళిన వాళ్ళందరూ అలాగే అవుతారా? సారీ, అవరు. యెషయా ఆ రోజు వెళ్ళాడు, కానీ లూసిఫర్ ఫస్ట్ నుండి ఉన్నాడు అక్కడే. ఈయనేమో రొమ్మును బాదుకుంటుంటే ఇక్కడికి వెళ్ళినా లూసిఫర్ అడుగుతున్నాడు, ప్రభువా అక్కడ ఊర్లో ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, ఎక్కడెక్కడ నుండి వచ్చావంటే, రొమ్ము బాదుకోవట్లా ప్రభువా, అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో గొడవ పెట్టాను ప్రభువా, అక్కడికి వెళ్ళి అదే ఇలా చెప్పట్లేదు, కానీ అక్కడికి వెళ్ళి చూసి అనుకుంటున్నాడు, నాకన్నా నీతిమంతుడు ఎవరు లేరు అనుకుంటా. ఆయన అడుగుతున్నాడు, నువ్వు యోబును చూసావా అంటే, యోబు జీవితం మామూలుదా? ఒకసారి ఒక బిలీవర్ చెప్పాడు వాళ్ళ పాస్టర్ గారి గురించి, డినామినేషన్లో వాళ్ళు, కానీ నిజంగా ఆ సేవకుడు నిలబడ్డాడు. మా సేవకుడు నిప్పులాగా బతికాడండి. నిజంగానే ఆయన అలా బతికాడు. ఆయన లైఫ్ స్టోరీ నాకు తెలుసు. ఆయన మీరు ఇంతమంది పాస్టర్లు చూస్తారు, కానీ ఆ పాస్టర్ మీరు యూట్యూబ్లో కూడా చూడరు, ఆయన పేరు కనబడదు. చాలా చర్చిలు ఉన్నాయి. వాళ్ళకి తెలిసిన వాక్యంలో చాలా నమ్మకంగా ఆయన వివాహం కాకుండా దేవుని కొరకు చాలా నమ్మకంగా ఆయన జీవించి చనిపోయారు కూడా. ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడంటే, మా సేవకుడు నిప్పులా బ్రతికాడండి, మా లాంటి వాళ్ళు అనేక మందిని ఆయన మార్చాడు. ఈయన కూడా అలాగే ఉంటాడు కొంచెం. అంటే వాళ్ళకి తెలిసిన వాక్యంలో చాలా కరాఖండిగా బోధిస్తాడు. లిప్స్టిక్ చేస్తే ఊరుకోడు, జుట్టు కట్ చేస్తే ఊరుకోడు, ఆదివారం పూట ఏం చేసినా అసలు అంటే దేవుడు వాళ్ళ పట్ల దయ చూపించి ఈ వర్తమానం తెలుసుకున్నట్లు చేస్తే వాళ్ళు మనకన్నా ఎక్కువ భక్తిగా ఉంటారు. వాళ్ళు నిజమండి, అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు. అయితే అసలు అలా చెప్తా ఉంటే ఇప్పుడు ఆ సేవకుడు గురించి అనగానే వినంగా నాకేమనిపించిందంటే, ప్రభువా
జీవిస్తే నేను కూడా అలా జీవించేట్టు దయ చూపించు ప్రభువా. ఎందుకంటే ఓ రోజు ఎలాగో ఒకవేళ ఎత్తబట్టి ఆలస్యమే చనిపోతే నేనుగా నా బాక్స్లో ఉంటే చుట్టూ చూసిన వాళ్ళు ఏమనుకోవాలంటే జీవితం అంటే ఇలా జీవించాలరా అనుకోవాలి. మానవ బలహీనతలున్నా దేవా నీ కృపను బట్టి నన్ను లేవనెత్తి పైకి. అసలు యోబు గురించి చెప్తే సాతానులు ఏమి జీవితం ప్రభువా అనాలి. వాడు అలా అనట్లా, నువ్వన్నీ ఇచ్చావు ప్రభువా అందుకే అలా ఉన్నాడు. చూడండి, అయితే మీరు ఎలా సమీపిద్దాం అనుకుంటున్నారు ఆయన సింహాసనాన్ని? మేము నిష్ప్రయోజనమైన సేవకులం ప్రభువా. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే ఇప్పుడు సాతాను యొక్క సింహాసనం దగ్గరికి వస్తే, సాతాను సింహాసనం ఎక్కడుంది? కరెక్ట్గా చెప్పాలంటే బబులోను. ఎంతమందికి అర్థమైంది? ఎక్కడుంది బబులోను? ఎంతమందికి అర్థమైంది? మీ అందరికి అర్థమైందా? సరే, బబులోను అనే పదం దేంట్లో నుండి వచ్చిందంటే బాబేలు అనే పదంలో నుండి వచ్చిందండి. బాబేలు అనగా అర్థం ఏంటంటే తారుమారు, అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. దీన్ని ప్రారంభించింది ఎవరు? ఎంతమంది నిమ్రోద్ అంటారు? కానీ క్షమించండి, ప్రారంభించింది నిమ్రోద్ కాదు. చదివేటప్పుడు నేను కూడా మీలాగే నిమ్రోద్ అనుకున్నాను, కానీ నిమ్రోద్ కాదు. దాన్ని స్థాపించింది ఎవరంటే, ప్రారంభించింది నిమ్రోద్ యొక్క తండ్రి కూషు దాన్ని ప్రారంభించాడు దాన్ని. అయితే ఆ కూషు బబులోను రాజ్యాన్ని దాన్ని ప్రారంభించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నిమ్రోదు దాన్ని ఒక గొప్ప రాజ్యంగా మార్చే విషయంలో మరొక అడుగేసి ముందుకు తను నడుచుకుంటూ వచ్చాడు. నిజంగా చేశాడు దాన్ని. అలాగే అతనికి 3 ఆశలు ఉన్నాయి. చెప్పగలరా? అతను పుట్టంగానే మీరు గమనించండి, భూమి మీద ప్రతి ఒక్కడు తెలుసో తెలియకో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు ఒక విధంగా. దేనికై అంటే దేనికోసం మనం పుట్టామో ఆ పనిని మనం నెరవేర్చి బయటికి వెళ్తాం. ఇస్కరియోతు యూదా ఏ పని కొరకు వచ్చాడో ఆ పనిని పక్కా ముగించుకొని వెనక్కి వెళ్ళాడు. ఎంతమంది అవునంటారు? లూసిఫర్ ఏ పని కొరకు చేపట్టాడో ఆ పని పక్కా చేసి బయటికి వెళ్ళాడు. కానీ విచిత్రం చెప్పాలంటే ఇవ్వబడిన పక్కా పని చేయింది ఎవరంటే, చాలాసార్లు మనం దాంట్లో వెనకబడతాం. అసలు ఈ వ్యక్తి ఇక్కడ నేను ఎవరు కాదు, ఈ నిమ్రోద్ యొక్క తండ్రి పేరు ఏంటిది? కూషు యొక్క తండ్రి పేరు సరే, దేని కొరకు కాదు, నేను ఉంచుకొని రాయడానికి. అది దేవుడు దయ చూపించిన గాక. ఈ నిమ్రోద్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేశాడనేది అర్థం అవ్వాలంటే ఒక్క నిమిషం మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే, ముందుకెళ్ళి మనం వింటే అప్పుడు ఇది మనకి స్పష్టంగా అర్థం. ఎప్పుడైతే సర్వ భూమి మీద జనులు విస్తరింపని ఆరంభించినప్పుడు వారి అందరి హృదయం దేవుడి నుండి తొలగిపోయింది. దేవుడు వెంటనే నోవాహు చెప్పాడేమో, నోవాహు నీవు నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఓడ నువ్వు సిద్ధపరచుకో. నువ్వేం చేయాలంటే ప్రజలంతా నశించిపోవచ్చునేమో, కానీ నీవైతే దేవుని యందు కృపనొందబడ్డావు గనుక నీవైతే రక్షించబడతావు. ఆ విషయంలో అనేక మంది ఎక్కిరిస్తూ ఉన్నారు, అనేక మంది హేళన చేస్తూ ఉన్నారు, అనేక మంది దూషిస్తూ ఉన్నారు నోవాహుని. కానీ ఎప్పుడైతే నోవాహు చెప్పబడిన వాక్యంతో నిలబడ్డాడో
నిజంగా ఆ యొక్క ఓడలోనికి వెళ్ళి ఆ ఓడను కట్టాడు, ఆ ఓడలోనికి వెళ్ళాడు. మొత్తం ఒక ఎన్ని దినాలు ఉన్నాడు నోవహు ఆ ఓడలో? దరిదాపుగా కాదండి, దాదాపుగా 1 సంవత్సరం వరకు ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? అయితే మీకందరికీ ఆయన నోవహు ఓడలోకి వెళ్ళేంత వరకు తెలుసు. ఓడలోకి వెళ్ళినప్పుడు అంతా చాలా బయటంతా గందరగోళంగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళాడు నోవహు ఓడలోనికి. కానీ ఎప్పుడైతే ఆ మొత్తం సమస్త ఉగ్రత దేవుడు తీర్చిన తర్వాత పావురం వచ్చేటప్పుడు ఒలివ ఆకుని తీసుకొచ్చిందా? ఇంకా మొత్తం బయటంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుని ఉగ్రత ఒక మంచి సూచన తీసుకొచ్చింది. ఇంకా నువ్వు వెళ్ళిపోవడానికి, బయటకు వెళ్ళడానికి రోజుల దగ్గర పడ్డాయి. దేవుడు సరే కొంతకాలం అయిన తర్వాత నీళ్ళంతా ఆరిపోయే వరకు దేవుడు దయ చూపించాడు. ఎప్పుడైతే ఈ డోర్ ఏయబడిన డోర్ ఒక్కసారి దేవుడు మళ్ళా డోర్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో నోవహు పాత కాలాన్ని చూశాడు, పాత ప్రపంచాన్ని చూశాడు. మొత్తం అక్కడ వ్యభిచార గృహాలు ఉండడం, పాపం జరగడం, అన్ని సందులు వీధుల్లో ఎంత విపరీతమైన వ్యాపారాలు జరగడం, ఇవన్నీ చూసిన నోవహు ఒక్కసారి మరొకసారి ద్వారాన్ని ఎప్పుడైతే అక్కడ తెరవడం జరగంగానే అతను చూడగానే ఒక నూతన ప్రపంచం అతనికి. అది ఏ మూల పాపం యొక్క చిన్న గుర్తు కూడా లేదు అక్కడ. సర్వ ప్రపంచం మీద ఒకే ఒక్క కుటుంబం ఉండబోతుంది. ఊహించండి, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఎనికేపడి కట్ట మొత్తం ఏమైనా జరిగి మీరు ఒక్క ఫ్యామిలీ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఈ కట్ట మీద ఎవరు లేరు, ఇది నా స్థలం, నా ఈ నేల అని చెప్పడానికి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు మీరు ఒక్కళ్ళే దేవుడు మిమ్మల్ని పెట్టి మీరు ఫలించి విస్తరింపని ఆరంభించండి అంటే పొద్దున్నే చూసి ప్రభువా ఇక్కడ అక్కడి వరకు అసలు ఏం చేయాలి ప్రభువా, ఇదంతా నీదే. ఒకళ్ళు ఎనికేపడి కట్టే మీకు ఎలా అనిపిస్తే అసలు సర్వ ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్క ఫ్యామిలీ. అసలు ఊహించండి అసలు చుట్టూ ఎలా ఉంటుందో ఆ వాతావరణం అంతా. ఇప్పుడు బయటకు వచ్చి అలా చూడంగానే వారు ఇంతమంది చూసిన శత్రువులు ఇక్కడ లేరు, చనిపోయారు. ఇంతమంది చూసిన పాపపు గృహాలు ఇప్పుడు ఎక్కడ లేవు, చనిపోయి మొత్తం అవి కూడా కొట్టుకుపోయినాయి. ఇంతమంది ఎక్కిరించిన వాళ్ళు ఎక్కడా లేరు. ఇది ఒక నూతన ప్రపంచం అతనికి. కానీ ఎప్పుడైతే అతను బయటకు వచ్చేటప్పుడు చుట్టూ చూస్తున్నాడు, వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది. ఆదాము దగ్గర నుండి పాపంలో పడినప్పుడు ఇప్పటి వరకు దాదాపు 2000 సంవత్సరాల్లో ఎన్నడూ ఒక సింహం గొర్రె కలిసి వెళ్ళడం ఎవరు చూడలేదు, దాన్ని చూసే అవకాశం లేదు దాన్ని. కానీ లోన ఓడలో నుండి వచ్చేటప్పుడు మాటికి అన్ని వచ్చేటప్పుడు పక్కన సింహం గొర్రె వచ్చేటప్పుడు పక్కన ఇలా నడుచుకుంటా నిదానంగా అటు ఇటు మాట్లాడుకుంటే ఇలా వెళ్తున్నాయి. ఆదామే చూసాడు, కళ్ళతో నోవహు చూస్తున్నాడు దాన్ని. అసలు ఎక్కడ ఒక సింహం ఇంకో దాని మీద ఎగబడేదే లేదు. ఇంకా ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అసలు జస్ట్ ఊహించండి మీ ఆలోచనలు అది ఎట్లా ఉంటుందో. నిదానంగా ఆ సింహాలన్నీ వెళ్ళిపోతే తలంతలా నమ్మురుతూ ఉన్నాడు. అవి నిదానంగా ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి. చాలా కానీ నాకు తెలిసి చాలా బాధ కూడా అనిపించుండొచ్చు. సంవత్సరం అంతా మీరు ఒక్కొక్క పిల్లని పెంచితేనే వదిలిపెట్టండి అట్లుంటుంది. అసలు సింహాలు వీటన్నిటితో ఫ్రెండ్షిప్ చేశాడు లోపల, అని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాయి ఒక్కొక్కటి. అలా చూస్తున్నాడు నిదానంగా ఆకాశంలోని ఆ పెద్ద ఓడలోని పక్షులని అలా ఒక్కొక్కటి అలా వెళ్ళిపోతున్నాయి. నిదానంగా దేవుడితో సహవాసం చేయడం ప్రారంభించాడు. వాటిలో కొన్ని పవిత్రమైన వాటిని తీసుకొని దేవునికి బలర్పించి, ఓ దేవా, ఇది అసలు ఎటువంటి ప్రపంచం ఇది? నాకు ముందున్న వాళ్ళు ఎవరూ చూడాలి, ఆదాము తప్ప ఇంకెవరూ చూడలేదు దాన్ని. కానీ అసలు పాపం అనేది లేకుండా ఈ ప్రపంచం అద్భుతంగా కనపడుతుంది అతని చుట్టూ. ఈ లోపల దేవుడు మాట్లాడుతున్నాడు, నోవహు నీతోనూ ఇక్కడున్న ఈ సృష్టి ఆ జంతువులు వీటన్నిటితో ఇప్పుడు ఒక నిబంధన ఒకటి స్థిరపరచబడబోతున్నా. ఏంటంటే ఇంకా ఎన్నడూ నేను జల ప్రళయం ద్వారా సర్వ సృష్టికి ఎన్నడూ నాశనం చేయను నోవహు. ఓ థ్యాంక్ గాడ్. ఈ లోపల నిజంగా అక్కడ వర్షధాని సలా ఒకటి కనబడుతుంది. అదిగో నా గుర్తును అక్కడ ఉంచా చూడు, నిబంధన అది. అసలు ఒక్కసారి ఎవరైనా ఊహించగలిగితే నిజంగా దేవునితో సహవాసం చేయడానికి అద్భుతమైన సమయం అండి అది. డిస్టర్బ్ చేసేవాడు లేడు అక్కడ. ఇప్పుడు నోవహు ఏమనుకుంటాడంటే, ఇలాంటి ప్రపంచంలో నేను నా కుటుంబం వచ్చినప్పుడు ఈ ప్రపంచం మీద జనులు విస్తరింపనారంభిస్తే అందరి మధ్యలో నిలబడే దేవుడు ఒకే ఒక్కడు ఎవరంటే యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు. ఒకే ఒక్క ఫ్యామిలీ దేవుని దగ్గర నుండి ఇది వస్తుంది. ఇది ఎంతమందికి అర్థమవుతుందో? ఇంకా ఇంకోళ్ళు వచ్చి పాపం చేయడానికి అవకాశం లేదు అక్కడ. సర్పం కూడా లేదు అక్కడ.
మాట చెప్పడానికి ఏమి చెప్పడానికి. కానీ ఎంతో అద్భుతంగా ఉంది ఈ సమయంలో. ఇప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం ఒకసారి తీయండి. చదవండి ఒక్కసారి. 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. చదవండి. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందున్న ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నోవా వచ్చిన ప్రపంచం మొత్తం కొత్త ప్రపంచమేనా? నోవా బిడ్డలకి దేవుని గురించి తెలుసా? అప్పుడు వాళ్ళకి బిడ్డలు పుడితే వాళ్ళు ఎవరిని ఆరాధించాలి? ఎంతమందికి అర్థమవుతుంది? ఒకే తరం కదా, ఇంకా ఎవరో వచ్చి చెరపడానికి అక్కడ అవకాశం లేదు. కానీ ఇప్పుడు మీరు చదివిన వచనం ఏముందంటే వీరందరూ ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు. అసలు వీరికి దేవుడు అన్ని ఇస్తే వీళ్ళు ఎక్కడికో ఎందుకు ప్రయాణం చేయాలి? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చదవండి. 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి ఓకే బ్రదర్, ఒక్కసారి ఇప్పుడు 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. షీనారు దేశంలో ఏముందో చదువుదాం ఒకసారి. షీనారు దేశంలోని బాబేలు. ఎంతమందికి ఇప్పుడు అర్థమైంది? మనం ఇందాక సాతాను సింహాసనం ఎక్కడుంది? బబులోన్లో ఉన్నది. బబులోన్ అనే పదం దేంట్లో వచ్చింది? బాబేల్ అనే పదంలో వచ్చింది. బాబేల్ అంటే తారుమారు అని అర్థం. అయితే మొట్టమొదటిగా మీరు ఈ బాబేల్ మీరు గమనిస్తే బబులోన్ అనేది ఆదికాండంలో కనబడుతుంది. బబులోన్ అనేది మీకు రాజుల గ్రంథంలో బబులోన్ కనబడుద్ది. ఎస్తేర్ మళ్ళా మీరు దానియేలు తీస్తే దానియేలులో బబులోన్ కనబడుద్ది. ఎస్తేర్ గ్రంథం తీస్తే ఎస్తేర్ గ్రంథంలో బబులోన్ కనబడుద్ది. ఎవరికైనా అనుమానం ఉంది? ఎస్తేర్ గ్రంథంలో కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా లేఖనాలన్నీ చదువుకుంటూ వెళ్తే ఆది కాండంలో చూసిన అదే పదం ప్రకటన వరకు వెళ్తుంది. అది బబులోను 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 బబులోను. స్టార్టింగ్లో ఉంది, మధ్యలో ఉంది, ఎండింగ్లో ఉంది. మరి అసలు ఇది ఎలా వెళ్తుంది? దేవుడు వాస్తవానికి మొట్టమొదటి నా బబులోన్ని ఆయన సర్వనాశనం చేశాడా చేయలేదా? ఆ బాబేల్ గోపురాన్ని ఆయన పడగొట్టాడా? ఎంతమంది గుర్తుందండి? అయితే అసలు ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటయ్యా అంటే ఈ షీనారు దేశం వీటన్నిటిని మీరు జయించుకుంటూ ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళల్లో ఈ నోవాహు ఎవరైతే ఉన్నారో, నోవాహుకి ఎంతమంది పిల్లలు? పేర్లేంటిది? షేము, హాము, యాపేతు. ఎంతమంది గుర్తున్నాయి? 3. నోవాహు ఎప్పుడైతే తాగి అతను ద్రాక్షారసం చేత మొత్తుడై పనుకున్నప్పుడు అతను దిగంబరిగా మారినప్పుడు అతన్ని ఎక్కిరించిన వ్యక్తి ఎవరు? అప్పుడు నోవాహు ఎవరిని శపించాడు? ఈ హాముని శపించడం జరిగింది. అవునా? షేముకి హాము దాసుడవ్వాలి, యాపేతికి హాము దాసుడవ్వాలి. ఎంతమంది గుర్తుంది ఇక్కడ వరకు? అయితే ఈ శపించబడిన సంతానం ఏదైతే ఉన్నదో ఈ హాములో వచ్చిన వాడే కూషు. ఈ కూషులో వచ్చిన వాడే నిమ్రోదు. అయితే మీరు గమనించండి, ఇక్కడ 3 తరాలు వెళ్తున్నాయంటే ఇప్పుడు షేముకు పిల్లలు పుడతా ఉంటారా? యాపేతికి పిల్లలు పుడతా ఉంటారా? వాళ్ళు పెరుగుతూ ఉంటారా? అప్పుడు భూమి మీదంతా జనాలు విస్తరించని ఆరంభిస్తూ ఉంటారా? కానీ అప్పుడు వరకు వారు సమాధానంతో ఉన్నారు. వారందరూ ఒకే దేవుడిని నమ్మారు. ఆ దేవుడు ఎవరంటే అదృష్టమైన యెహోవానే వారు నమ్మారు. ఎవరి ద్వారా అంటే నోవాహు ద్వారా ఏ కార్యం జరిగిందో వాళ్ళకి తెలుసు. దాన్ని ఇప్పుడు మీరు ఎంతమంది మీ బిడ్డలకి దేవుని గురించి చెప్తున్నారు? అక్కడ అదే కార్యం. తల్లిదండ్రులు బిడ్డలకి అలా దేవుని గురించి వార్త వెళ్తుంది. కానీ అందరూ నిశ్చింతగా ఉన్న సమయంలో వాళ్ళ మధ్యలో ఒక రాజ్యాన్ని జయించాలని యుద్ధాన్ని మొదలుపెట్టిన వ్యక్తి, ఇతని ముందు ఎప్పుడు యుద్ధం అనేది లేదు. ఆ ఆలోచన వచ్చి అక్కడున్న యవనస్తులందరూ పోగు చేయడం ప్రారంభించారంట. పోగు చేసి వాళ్ళకి సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఒక పవర్ఫుల్ మిలిటరీ తయారు చేశాడు. అంటే ఒక శక్తివంతమైన సైనిక దళాన్ని తయారు చేశాడు.
చేసి ఇప్పుడు మీరు చదువుతున్నట్టు ఒక దేశాన్ని తర్వాత మరొక దేశాన్ని, మరొక దేశాన్ని తర్వాత మరొక దేశం, దాన్ని జయించుకుంటూ వెళ్తా ఏం చేస్తున్నాడంటే మొత్తాన్ని ఒకే ఒక్క తాటి మీదకి తేవాలనేది అతని అభిప్రాయం. తెచ్చి సర్వ ప్రపంచం మీద ఒకే గవర్నమెంట్ ఉండాలి. ఆ గవర్నమెంట్ ఎవరిదంటే, అర్థమవుతుందా అండి? నిశ్చింతగా అందరూ దేవుణ్ణి ఆరాధించే వారి మధ్యలో ఒకడు లెగిసి ఇప్పుడు తను ఏమనుకున్నాడంటే నేను ఏదో సాధించాలి. ఎలా సాధించాలంటే అతనికి తెలుసు ఇది ఒంటరిగా సాధ్యం కాదు, కానీ జనులందరినీ ఒక ఐక్యతలోనికి తెచ్చినప్పుడు మాత్రమే సాధ్యం అవునని చెప్పి మొత్తాన్ని ఒక ఐక్యతలోని తేడానికి దేశం వెంబడి దాన్ని జయించుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు అతనికి ఉన్న ఆలోచన ఏంటంటే నేను చేసే వాటిల్లో నాకంటూ నేను ఒక బలమైన రాజ్యాన్ని స్థాపించాలి. చేశాడా? చేశాడు. సొంత మతాన్ని స్థాపించాలి. చేశాడు. గొప్ప పేరు రావాలి కాబట్టి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఆ గొప్ప పేరు వచ్చింది కనుకనే ఇప్పుడు కూడా మనం అతని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయితే ఇంత సాధించిన వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే బావులు తవ్వించడం ప్రారంభించాడట. బలంగా రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభించాడు. కానీ ఇతనికి ఉండగా ఏమనిపించిందంటే నేను చేసిన పని చరిత్రలో నిలిచిపోవాలి, ఇంకా చెక్కు చెదరకూడదు. అది ఏమవ్వాలంటే ఇది కుడివైపుకి ఎడమవైపుకి రాజ్య విస్తరణ కాదు. పైకి చూశాడు. అసలు దేవుని సింహాసనం ఎక్కడంటే ఇతను ఉన్నది ఎక్కడ అందరినీ సమకూర్చి ఒక బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభించాడు. అతను ఇతనికి ఎందుకని అంత ప్రజల్లో అంత పేరు సంపాదించగలిగాడంటే, ప్రజల్ని ప్రభావితం చేశాడంటే ఇతను ఒక గొప్ప యోధుడు, ఒక ప్రొటెక్టర్, జనులను సంరక్షించిన వాడు, ప్రొవైడర్, ప్రజలకి ఏది అవసరమో దాన్ని తీర్చిన వాడు, ఒక గొప్ప రాజు ఇతను, ఒక గొప్ప యాజకుడు ఇతను. అయితే దేవుడు దయ చూపించిన గాక ఇతను ఎప్పుడైతే ఆ గొప్ప మతాన్ని ప్రారంభించడం జరిగిందో అక్కడే సమస్య మొదలైంది. ఇతను ఒక రాజుగా రాజ్యాన్ని అంటే ప్రజల్ని పరిపాలించుంటే మన సాతాను సింహాసనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఏదో ఒక కార్యం జరిగింది. మీరు లేఖనం చదివితే ఏమని ఉంటుందంటే ఎప్పుడైతే అతను ఆ బాబేలు గోపురాన్ని కట్టడం జరిగిందో పైనుండి దేవుడు చూసి ఏమంటాడంటే ఇక ప్రజలు ఇక్కడి వరకు వచ్చారంటే మనం వెళ్ళి దాన్ని ఆపుదామని ఉంటుంది. నిజంగా దేవుడు అంటే నిజంగా వాళ్ళు కడితే వచ్చేస్తారు ఆకాశానికి, పరలోకానికి. కానీ దానికన్నా ఏదో ఒక కార్యం వెనక జరుగుతున్నది. ఇది కేవలం భౌతికమైనదే కాదు, కానీ మరొక కార్యం ఏదో ఆ చెడ్డ ఐక్యత మధ్యలో జరుగుతుంది. అది ఏందయ్యా అంటే అప్పుడు వరకు ఒకే దేవుని ప్రేమించిన ఆరాధించిన షేము సంతానం ఈ ప్రజలందరూ ఉండగానే ఇతను ఏం చేస్తున్నాడంటే తనకంటూ సొంత మతాన్ని స్థాపించే పనిలో వీళ్ళందరినీ హింసించడం ప్రారంభించాడట. వీళ్ళందరినీ చంపడం ప్రారంభించాడు. ఏమనంటే ఇక దేవుళ్ళు అనేవాళ్ళు అంటే ఒక్కడే కాదు, ఇక దేవుడు ఎవరంటే నేనే దేవుణ్ణి. మరొక అంటే విగ్రహారాధన వైపు తిప్పే విషయంలో ప్రజల్ని హింసిస్తా వెళ్తా ఇతను అనేక ఆరాధనలు, మీరు ప్రపంచం మొత్తంలో ఏ విధమైన విగ్రహారాధన చూసినా దానికి మూల కారకుడు ఎవరయ్యా అంటే నిమ్రోద్. ఏమేమి చేశాడయ్యా అంటే మొట్టమొదటిగా బహుదేవత ఆరాధన ప్రవేశపెట్టాడండి. అప్పుడు వరకు షేము వంశం అంతా దేంతో నిలబడ్డారంటే మాకు దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే మేము ఆరాధిస్తామని. కానీ నిమ్రోదులో ఇప్పుడు నిమ్రోద్ కాదు, నిమ్రోద్ వెనకాలంటే దెయ్యం పని చేస్తుంది నిమ్రోదులో నుండి. ఇప్పుడు ఈ మంచి వాతావరణాన్ని జరుపుతా ఎప్పుడైతే నిమ్రోదులో రాగానే ఇప్పుడు వెంటనే ఒక్కొక్కటి మారుస్తున్నాడు దాన్ని. ఏమనంటే బహుదేవత ఆరాధన ప్రారంభమైంది. అయితే మరొకటి బహుదేవత ఆరాధనలో నుండి మరొక విషయం బయటకు వచ్చింది. ఏంటిదంటే కనబడుతుంది ఇక్కడ నేను రాసేది, ముగ్గురు దేవుళ్ళు అనే ఒక ఆరాధన ప్రవేశపెట్టాడు అక్కడే. ఎంతమందికి అర్థమైంది? సుదర్శి అక్కడెక్కడో ముగ్గురు దేవుళ్ళు అంటే మనకేమైంది సుదర్శి ఇక్కడ అంటే ఇక్కడ ఎంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకొని ఇక్కడికి వచ్చి మరలా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? మీరు ఒకరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవడం కారణమే ఇది. కారణం ఇదే అంటే నిజం. దానికి మూల బీజాన్ని పెట్టాడు. కారణం ఏంటి? సరే ఒక్కొక్కటి నిదానంగా వెళ్దాం, దేవుడు దయ చూపించిన గాక. అయితే దీన్ని ఒక్కొక్క దేశం గురించి చెప్తున్నాను. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళని ఆరాధన ప్రవేశపెట్టిన తర్వాత సరే ఇది కూడా చెప్పేస్తాను.
స్త్రీ యొక్క ఆరాధనని ఇక్కడే ప్రవేశపెట్టారు. ఎంతమంది గుర్తుంది? నాకు తెలిసి నేను ఇప్పుడు కొత్తగా చెప్తుంది కాదు, మీరు ఆల్రెడీ తెలిసిన దాన్నే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. తర్వాత తల్లి బిడ్డల ఆరాధన ఇక్కడే ప్రారంభమైంది. అయితే ఈ ముగ్గురు దేవుళ్ళ ఆరాధనకి అసలు అంటే దాని విత్తనం ఎక్కడంటే ఇక్కడ బయలుదేరింది. ఇది నేను చెప్తే మరి మీరు గ్రహించడానికి దేవుడు దయ చూపించిన గాక. జపాన్లో ఒక విగ్రహాన్ని గురించి చెప్తాడు ప్రవక్త. బుద్ధుడి విగ్రహం ఉంటే దానికి 3 తలలు ఉంటాయి. ఒకటే దేవుడు, వాళ్ళ దేవుడు, కానీ 3 తలలు ఉంటాయి. నెక్స్ట్ చైనాలో ఉన్న వాటి గురించి ఒక్కొక్కటి గురించి చెప్పుకుంటా వస్తా. నేనైతే గడిచిన దినాల్లో ఒక అంశం మీద నేను వెతుకుతూ ఉంటే అసలు హైందవులు ఈ సర్వ సృష్టి ఎలా కలిగిందని నమ్ముతారని వెతుకుతుంటే వాళ్ళ లెక్క ప్రకారం, మీరు ఎవరైనా హిందూస్కి తెలిసిన వాళ్ళని అడగండి, ఈ వాళ్ళ హిందువు యొక్క అంటే హైందువుల యొక్క వాళ్ళ గ్రంథాల ప్రకారం ఈ సృష్టి జరిగినది ఒక దేవుడు వల్ల కాదు, 3 దేవుళ్ళ వల్ల. వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మ, విష్ణు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్, వీళ్ళ 3 ఉన్నప్పుడు వాళ్ళ కథ ఏమని చెప్తుందంటే, నాకు అది మనం వాళ్ళని అంటే వాళ్ళు ఆరాధించే విధానం అది. స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి, ఈ చివరి వ్యక్తి ఉన్న వ్యక్తి ఫస్ట్ ఒకతను అనుకున్నాడంట, కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎవరు లేరు సృష్టిలో, తను ఒక్కడే ఉన్నాడు అనుకొని మొత్తానికి నేనే సృష్టికర్తను అన్నాడు. అనగానే వెంటనే ఎక్కడో ఉన్న మరొక దేవుడు, అంటే దానికి చాలా హిస్టరీ ఉంది, అదేం చెప్పట్లేదు మీకు, మరొక దేవుడు కన్ను తెరిచి నువ్వు కాదు, నీకన్నా ముందున్న నాలోండి నువ్వు వచ్చావు అన్నాడట. దానికి లెక్కలు ఉన్నాయండి. దాన్ని వీళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు మధ్యలో ఒక అగ్ని స్తంభం కనబడిందంట. నిజమండి, ఇది వాళ్ళు చెప్పట్లా, నేను చెప్పట్లా, వాళ్ళు చెప్పింది. అది పిల్లర్ ఆఫ్ ఫైర్ అని చెప్తున్నాడు ఆ వ్యక్తి, చెప్పే వ్యక్తి. ఒక అగ్ని స్తంభం కనబడి చెప్పిందంట ఏమనంటే, మీరు మీ ఇద్దరిలో ఎవరు ప్రారంభమో తెలియాలంటే ఒకరు వెళ్ళి ఈ అగ్నిస్తంభం యొక్క ప్రారంభం ఎక్కడో చూడండి, మరొకళ్ళు ఈ అగ్నిస్తంభం యొక్క కింద ఎక్కడో చూడండి. వాళ్ళిద్దరూ వెతికి వాళ్ళిద్దరికి దొరక మళ్ళీ అక్కడికి వస్తారు. మేము ఎవరూ కనుక్కోలేకపోయాను. అప్పుడు చెప్తాడు ఏమనంటే, వాళ్ళు ఏం నమ్ముతారంటే ఒకళ్ళైతే ఎప్పుడు సృష్టిస్తూ ఉంటారు, అంటే మళ్ళీ రక్త కణాలు, వాళ్ళు నమ్మేది, మనం చెప్పట్లేదు, రక్త కణాలు చనిపోతూ ఉంటే వాళ్ళు పుట్టిస్తూ ఉంటారు. రెండో వ్యక్తి దాన్ని మెయింటైన్ చేయడానికి ఉంటాడు, సర్వ సృష్టిని. వీళ్ళని మెయింటైన్ చేస్తారా వాళ్ళ లెక్క ప్రకారం ఈ సృష్టిని. మూడో వ్యక్తి ఏదైతే వయసు అయిపోద్దో, శివుడు ఎక్కడుంటాడు, సమాధుల దగ్గర మీరు చూస్తూ ఉంటారు. ఆ అంతరించే అంటే ప్రతిదాన్ని అంతం చేసే వ్యక్తి ఇతను. వాళ్ళు ఏం నమ్ముతారంటే సృష్టి జరుగుతూనే ఉంటుంది, అంతం కాదని నమ్ముతారు. సృష్టిస్తూ ఉంటాడు, మెయింటైన్ అవుతూ ఉంటే, చనిపోతూ ఉంటే మళ్ళీ సృష్టిస్తూ ఉంటారు. ఈ మూలాలన్నీ ఎక్కడివయ్యా అంటే ఇక్కడదే. ఎక్కడ కనిపెట్టారు అదంటే ఇక్కడదే. ఇక్కడ ఎలా సుదర్శ్ పోనీ వాడు ఇక్కడ కనిపెట్టి పోనీ ఇక్కడ తాగలేదంటే 3 దేవుళ్ళనే చూపించి చాలా బాగుంది, ఎలా ప్రజలను ఆరాధిస్తున్నారు ఆగిపోదాం అనుకోలే, కానీ వాడు కనిపించిందంటే ఇక్కడ తాగకుండా మరికొంత, ఎందుకంటే వాడు అసలు అక్కడ కోరుకున్నది ఏంటంటే దేవుని యొక్క స్థానంలోకి వెళ్ళాలని వాడు కోరుకున్నాడు. ఇక్కడ కూడా ఏం కోరుతుంటే దేవుని స్థానంలో ప్రజలందరూ హాము వంశస్థ ఎవరిని ఆరాధిస్తే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ వీడికి నచ్చట్లు ఏమంటే ఈ నిమ్రోదును వాడుకుంటూ ఇప్పుడు దేవునికి వచ్చే ఆరాధనని తను వశం చేసుకోవాలని కోరుతున్నాడంట. మనం అక్కడతో కూడా సంతృప్తి చెందకుండా మరొక విధానంలో వస్తా తల్లి బిడ్డల ఆరాధన ప్రవేశపెట్టాడు. కారణం ఏంటయ్యా అంటే ఇప్పుడు మీకు చెప్తాను, ఇప్పుడు మీకు వరకు మీకు అర్థం కాబట్టి ఇప్పుడు అర్థమైంది. ఏమనంటే ఏ వ్యక్తి అయితే నిమ్రోద్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క భార్య పేరు సెమీరామిస్. ఎంతమంది గుర్తుంది? తండ్రి, కొడుకు, కోడలు. ఇక్కడ వరకు గుర్తుందా? అర్థమైందా చెప్పింది? ఎప్పుడైతే ఈ కూషు ప్రారంభించాడు, కానీ నిజంగా చెప్పాలంటే అండి, మనం వినేటప్పుడు ఏమనుకుంటాంటే కూషు అంటే ఒక ఇంట్లో ఉండుంటాడు, ఓ 10 మంది ఇలా ఉండుంటారు, నిమ్రోద్ అంటే కొంచెం బలంగా ఉండుంటాడు. వాస్తవానికి అలా కాదు. వాళ్ళు కట్టిన రాజ్యాలు కళ్ళు చెదిరే రాజ్యాలు అవి. ఆ కాలంలో ఇలా కట్టారు అసలు. అంటే వాటిని ఇమాజినేషన్ గీసి ఏవైతే ఆ పురావస్తు వాటిని తీసేవాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే కళ్ళు చెదిరిపోతే, నిమ్రోద్ అంటే నేనేదో చిన్న ఆడుకునే వ్యక్తి అనుకున్నా, సర్వ ప్రపంచాన్ని కదిపేసినాడు, ఒక దేశాన్ని కాదు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రజల మధ్యలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించాడో అప్పటి వరకు నిమ్రోద్ యొక్క ఆరాధన అంటే నిమ్రోద్ చెప్పింది జరుగుతుంది, అతను ఏది చెప్తే అది జరుగుతూ వెళ్తాం. ఈ వ్యక్తి పక్కనున్న సెమీరామిస్ ఈవిడి అతని యొక్క భార్య. నిమ్రోద్ ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత సెమీరామిస్కి ఏం చేసిందంటే ఆవిడ ఒక అందగత్తే, అదేవిధంగా క్రూరురాలు. ఆవిడ తర్వాత ఏం చెప్పిందంటే ఈ నిమ్రోద్ చనిపోయిన తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది
తర్వాత పొడుగుగా ఉండే వ్యక్తి, బలంగా ఉండే వ్యక్తి, ఆ వ్యక్తిని ఇలా పట్టుకున్నప్పుడు ఈ పుట్టిన బిడ్డ ఎవరో కాదు, ఈ బిడ్డ చనిపోయిన నిమ్రోదే నాకు పుట్టాడు అని చెప్పి. ఏ భర్త అయితే చనిపోయాడో అదే భర్త నాకు పుట్టాడు. ఎంతమందికి మీకు హిందూస్లో తెలుసు, ఒక వ్యక్తి చనిపోతే తర్వాత అదే కుటుంబంలో ఎవరైనా పుడితే చనిపోయిన వ్యక్తే పుట్టాడని చెప్తారు. ఎంతమంది గుర్తుంది? దాని మూలం ఇక్కడే, దాని మూలం ఇక్కడ. ఎప్పుడైతే ఈ సెమీరామిస్ ఇలా నిలబడంగానే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని చరిత్ర లెక్కల ప్రకారం మొలేకు దేవతకి బిడ్డల్ని ఇస్తారని చెప్పి ఎక్కడైనా చదివారా మీరు? అగ్నిగుండంలో చెప్పాలంటే అవన్నీ గీయాలంటే చాలా టైం పడుతుంది. నేను అసలు వాటి జోలికి వెళ్ళట్లేదు. బిడ్డల్ని తీసుకెళ్ళి వెనక్కి అలా పడేయడానికి కారణం కూడా ఈ నిమ్రోదు చనిపోయినప్పుడు ఒక రకమైన ప్రభావం వారి మధ్యలో ఉండి అదే తరతరాలుగా వెళ్తా 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 మొలేకు విగ్రహంగా వారి మధ్యలోకి వచ్చింది. అది కారణం ఎవరంటే నిమ్రోదు. అయితే ఈ విషయం మీకు ఎవరికైనా అవసరమైతే నాకు చెప్పండి, నేను మీకు ఫోటో పెడతాను. ఇది నేను ఇప్పుడు రాయలేను, రాస్తే టైం అంతా దానికి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తి పేరేంటి? అది చెప్పలేదు కదా. ఆ బలమైన వ్యక్తి ఎవరయ్యా అంటే తమ్మూజు. యెహెజ్కేలు 8వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గరనున్న మందిరపు ఉత్తరపు ద్వారము దగ్గరనున్న నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. ఎవరి గురించి? తమ్మూజు. ఎవరి పేరు? ఆ తమ్మూజు ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరికి పుట్టిన కుమారుడే తమ్మూజు. ఈ కుమారుడి దగ్గర ఏదైతే అక్కడ, ఎంతమంది గ్రహించగలుగుతున్నారు ఈ విషయం? ఇది చరిత్రగా ఉంటుంది కానీ మీరు గ్రహించగలిగితే చాలా సులువైన విషయం ఇది. నిమ్రోద్ అర్థమయ్యాడా? కూషు యొక్క కొడుకని అర్థమైందా? గొప్ప పోరాట వీరుడైనా సాతాను చేతిలో బలంగా వాడబడి అనేక మతాలు స్థాపించడానికి కారకుడయ్యాడు. ఈ నిమ్రోద్ యొక్క భార్య పేరు సెమీరామిస్. వీళ్ళు ఎప్పుడైతే ఈ నిమ్రోద్ చనిపోయిన తర్వాత తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డను చూసి ఏం చెప్పిందంటే, ఒక రకంగా చెప్పాలంటే తన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి చనిపోయిన బిడ్డ ఎవరో కాదు, ఏ నిమ్రోదునైతే మీరు ఇప్పుడు వరకు దేవుడుగా కొలిచారో అదే నిమ్రోదు నా గర్భాన పుట్టాడని చెప్పింది. చెప్పగానే ఇప్పుడు ఆ తమ్మూజు అలా కనపడంగా ఉండగానే ప్రజలు ఏం చేశారంటే, నిమ్రోదు దేవుడు, సెమీరామిస్ దేవత, ఈ పుట్టిన తమ్మూజే నిమ్రోదు. అర్థమైందా? ఈ విధంగా ముగ్గురుగా అక్కడ ఆరాధన ప్రారంభమైంది. ఇక్కడ వరకు జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ నుండి మీరు వెళ్ళండి. అర్థమైందా? మీరు తమ్మూజుని మీరు బైబిల్లో చదివారు, ఇప్పుడు మీ అందరికి అర్థమైందా? అయితే బబులోను గోపురం కట్టారా? బబులోను గోపురం కట్టిన తర్వాత దేవుడు ఏం చేశారు? పైనుండి చూసి ఇక వీళ్ళు ఇలా పైకి వస్తున్నారు కానీ ఇంకా ఇక్కడితో వీళ్ళ కథ సమాప్తం చేయాలని చెప్పి దేవుడు వెంటనే వాళ్ళ భాషలో తారుమారు చేశారా? అప్పుడు వెంటనే కట్టే గోపురం ఆగిపోయిందా? అప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచం, ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలోనికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అక్కడ ఏది నేర్చుకున్నారో అదే దాన్ని వాళ్ళ భాషలో వారు మోసుకొని బయటకు వచ్చారు. అర్థమైందా అండి? ఎంతమందికి అర్థమైంది? వీళ్ళందరికీ ప్రారంభికుడు ఒకడే. నిమ్రోద్ ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉంటే హాబు సంతాన్ని హింసించి వీళ్ళు ఒక మతాన్ని బయటకు తెచ్చుకొని ఇది మేమే దేవుళ్ళు అనగానే చాలా మంది ప్రజలు వీళ్ళని నమస్కరించి పూజించిన వాళ్ళే. బాబేలు గోపురం దగ్గర దేవుడు ఎప్పుడైతే చల్లా చెదరగొట్టాడో అందరూ వెళ్ళిపోగానే వీళ్ళ భాష మారింది కానీ వీళ్ళ ఆరాధన మారలా. ఏ ఆరాధన అంటే అక్కడ విన్న ఆరాధన వీళ్ళు వచ్చిన తర్వాత అదే ఆరాధన వీరు వెళ్ళిన స్థలంలో చేయడం ప్రారంభించారు.
అర్థమైందా అండి? అయితే ఇదే నిమ్రోదుని ఇశ్రాయేలీలు ఏమంటారంటే బాల్, బయలు అంటారు. దేవుడు దయ చూపించిన గాక. నిమ్రోదు, తమ్మూజు, సెమీరమిస్. ఓకేనండి, అక్కడ వరకు చూసారా? అయితే ఇశ్రాయేలీలు వచ్చి వీళ్ళని, మీరు లేఖనాల్లో బయలుదేవత గురించి మీరు వినగలిగారా? ఎంతమంది విన్నారు దాని గురించి? అయితే వాటిలో చాలా, అంటే ఇదంతా లింక్గా ఉంటుంది. నేను చెప్పినంత వరకు మీరు అర్థం చేసుకోండి. ఇది బయలుగా పిలువబడుతుంది. ఇదే తమ్మూజుగానే పిలువబడుతుంది. సెమీరామిస్ అస్తారోత్గా పిలువబడుతుంది ఇశ్రాయేల్ మధ్యలోనే. ఎంతమందికి అర్థమైంది ఇది? మీరు లేఖనాల్లో మీరు దాన్ని చూడగలరు కూడా. అయితే బబులోనీయులు, ఇప్పుడు బబులోని అందరూ ఆ వచ్చిన వాళ్ళు ఇండియన్స్ కూడా ఒకళ్ళేనా? వాళ్ళు చైనా ఒకళ్ళేనా? జపాన్ అందరూ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఎలా పిలుస్తున్నారు చూడండి. వెళ్ళిన తర్వాత అశ్షూరీయులు వీళ్ళని ఏమంటారంటే నైనస్ అంటారు నిమ్రోదుని. తమ్మూజుని హెర్కులస్ అంటారు. సెమీరామిస్ని అశ్షూరీయులు వాళ్ళు ఏమంటారంటే బెల్తీస్ అంటారు. సరే, రోమన్లు ఏమంటారయ్యా అంటే నిమ్రోదుని జూపిటర్ అంటారు. మీకు ఈ లేఖనం చదవాలంటే ఒకసారి అపోస్తుల కార్యం 14:12 చదువు. జనసమూహములు పౌలును చేసిన దాన్ని చూచి లోకయోనియ భాషలలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగికుడు అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. అయితే జూపిటర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. దాని అర్థం ఏంటంటే బృహస్పతి. ఎంతమంది అక్కడ మీరు లేఖనాలు ఆ బృహస్పతి ఎవరయ్యా అంటే ఇదే బృహస్పతి. ఎక్కడ ఆది కాండం, ఎక్కడ అపోస్తుల కార్యం? ఎంతమందికి అర్థం చేసుకోగలిగారు? ఈ ఆరాధన భాషలు మారిన వారి మధ్యలోనే వెళ్తాయి. దీన్ని ఏమంటారంటే బండ మీద సర్పము జాడ అంటారు. ఏంటంటే ఒకసారి బండ మీద సర్పం వెళ్తే ఎవరు దాని యొక్క ఛాయ ఎక్కడుందో మీరు చెప్పలేరు. దాన్ని ఇసుక మీద వెళ్తే మీరు చెప్పగలరు, కానీ బండ మీద చెప్పగలరు దాన్ని. అది ఎట్లా ఉంటుంది? ఇక్కడ సాతాను బబులోను కూడా ఏమవుతుందంటే బయటకు కనబడినప్పుడు చాలా సామాన్యంగా ఉంటుంది, కానీ అరే బబులోను గోపురం కూలిపోయింది అనుకుంటున్నారు, కానీ అది ఎక్కడికి పోలా. దాని మతం అలా ఆది కాండం నుండి అది పాకుతూ అపోస్తల కార్యాల్లో కూడా కనబడుతుంది. సుదర్శ ఎక్కడంటే ఈ రోజున ఇదే ఎనికేపాడు గట్ట మీద ఒకవేళ వాక్యాన్ని తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలో కూడా అది వెళ్తా ఉంది. ఏ వేరు అక్కడ ఉన్న వేరే ఈ రోజున మీకు విషయం చెప్పన, ఒకరోజు మనం కూడా అదే వేరుని ఆరాధించిన వాళ్ళం. ఒకప్పుడు మనం కూడా ముగ్గురు దేవుల్ని నమ్మిన వాళ్ళం. ఒకప్పుడు మనం కూడా విగ్రహాలను ఆరాధించిన వాళ్ళం. ఎక్కడదయ్యా అంటే ఇక్కడున్న మూలం మన ఇంటి దగ్గర దాకా వచ్చింది. అది ఎంతమంది గ్రహించగలిగారు దీన్ని? ఇప్పుడు దాకా అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. ఇండియాలో ఇతన్ని విష్ణువు అంటారు. సుదర్శన్ మీకు తెలిసిన విష్ణువే. ఆ విష్ణువే ఇక్కడున్న నిమ్రోదు. నెక్స్ట్ ఇక్కడున్న తమ్మూజు పుట్టిన కొడుకుని ఇక్కడ ఆరాధించేది కృష్ణుడు. నెక్స్ట్ ఇక్కడున్న సెమీరామిస్ దేవకి. ఇసి, మీరు సంఘకాలాలు పెర్గమా సంఘకాలం చదివితే ప్రవక్త చెప్తాడు. ఇసి కరెక్ట్గా పదం వచ్చి ఇసిస్ అని ఇంకోటి ఉంటుంది, మళ్ళా ఈజిప్షియన్లుగా మళ్ళా మారుద్ది. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అయ్యా అంటే వీటన్నిటికీ మూలం ఎక్కడంటే ఒకే ఒక్కడు చేసిన పని, వాళ్ళ కుటుంబం చేసిన పని అక్కడ నుండి ఇక్కడి వరకు వచ్చి ఎంతమందిని మభ్యపెట్టిందో చూడండి. సుదర్శి ఇది అన్ని దేశాలకు వెళ్తే కారణం ఏంటయ్యా అంటే ఇది అక్కడితో ఆగలేదు, కానీ క్రైస్తవ్యంలోనికి కూడా జొరబడి ఇప్పుడు ఈ క్రైస్తవులు ఏం మొదలు పెట్టారంటే దేవుడు ఒక్కడు కాదు, దేవుడు ముగ్గురు కనుక తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరనే సిద్ధాంతం వచ్చింది. ఎక్కడదయ్యా అంటే అక్కడ సిద్ధాంతమే ఇక్కడ లోపల దాకా వచ్చింది. దీన్ని జాయిన్ చేయడానికి మెసేజ్ చెప్పండి, ఇంకో అరగంట వర్తమానం పడుతుంది. నేను ముందే చెప్పాను చాలా పెద్ద వర్తమానం అని, కానీ నేను ఇంకా దాని జోలికి పోవట్లేదు. పేర్లు కూడా మీ దగ్గర రాయలేదు, ఇక్కడ దాన్ని ముగిచ్చేస్తున్నాను. దేవుడు దయ చూపించిన గాక.
అయితే మీరు చూసింది ఎక్కడదయ్యా అంటే ఇప్పుడు వరకు మనం విన్నది బబులోన్లోది, బాబేల్. అవునా అండి? మళ్ళా మీరు అదే బబులోన్ ఎక్కడ చూస్తారంటే దానియేలు దగ్గర మీరు బబులోన్ చూస్తారా? ఆ సామ్రాజ్యం ఎంతో గొప్పగా కట్టబడి ఉన్నదా? అదేనండి గేట్స్ ఆఫ్ హెవెన్, పరలోకానికే ద్వారం లాంటిదంటే అది. అంత అద్భుతంగా కట్టింది ఏదయ్యా అంటే దేవుని సింహాసనం కాదు, సాధారణ సింహాసనం. అది కూడా ఇది ఎక్కడయ్యా అంటే మళ్ళా బబులోన్ కనబడుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఏం చేశారంటే దానియేలు యొక్క విగ్రహాన్ని నిలబెట్టి మీరందరూ ఆరాధించండి అంటే శద్రకు మేషకు అబేద్నెగోలు ఆరాధించడానికి ఇష్టం వాళ్ళ. ఆ రోజు కదా నేను నమ్ముతున్నా, ఈ రోజు కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారని. మంచి వ్యక్తిని చూపించి ఆరాధించమన్నారు. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విగ్రహాన్ని పెట్టి ఆరాధించమంటే మనం ఆరాధించమని నమ్ముతున్నాం. ఎందుకంటే పైన ఆకాశం మీద కానీ కింద ఉన్న భూమి మీద కానీ భూమి కింద ఉన్న నెల కానీ దేని విగ్రహమైన దేని పోలికను నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు. ఆ లేఖను నమ్మేవాళ్ళు ఎవరు ఉన్నారా? అది ఎక్కడంటే మళ్ళీ ఇక్కడ బబులోనే మీకు కనబడుతుంది. అదే ఆరాధన. ఇది కొనసాగి ఎక్కడ దాకా వచ్చిందయ్యా అంటే మనం ఎక్కడ చదివాం ఇంతకీ బబులోను. ఇప్పుడు మనం చదివింది ఎక్కడో మర్చిపోయి ఇంతకీ ఎక్కడ ప్రారంభించామని తెలియట్లేదేమో. అసలు ఫైనల్గా మనం చదివిన సాతాను సింహాసనం ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో ఉందా? ఏ పట్టణంలో ఉంది? అసలు పెర్గం పట్టణం ఏంటి? ఇదేంటిది? మీకు నాకు అదే డౌట్ వస్తుంది. కానీ ప్రవక్త వర్తమానమే అన్నింటినీ స్పష్టంగా చెప్పుద్ది. అయ్యా పెర్గమ పట్టణం ఏమో జరగలేదు. ఏమైందంటే ఇక్కడ నుండి ఈ ఆరాధన ఇలా బబులోను అన్ని దేశాలకు వెళ్తే ఆ బబులోను నుండి మరొక దేశానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే బబులోన్ని జయించింది ఎవరు? మాదియా, పర్షియా. ఎంతమంది అదనా గుర్తుందా? గుర్తున్నదా? దేవుడు దయ చూపించిన గాక. ఎప్పుడైతే ఆ మాదియా, పర్షియా ఆ రెండు రాజ్యాలు అక్కడ యుద్ధాన్ని చేసినప్పుడు అక్కడ ఉన్న ఈ బబులోను మీద ఎప్పుడైతే యుద్ధాన్ని చేసినప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ పారిపోయే సమయంలో ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి, అతని పేరేంటంటే అట్లాస్. చెప్పగలుగుతారా ఒకసారి? అట్లాస్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఈ శత్రువులు వచ్చి ఇతని మీద అంటే ఈ రాజ్యం మీద యుద్ధం చేసేటప్పుడు ఇతను ఎవరంటే యాజకుడు. అర్థమైందండి? వీళ్ళకి ఎలా చెప్పంటే వాళ్ళు టీచర్స్, వాళ్ళు అంటే సైన్స్ చెప్తారు, సైన్స్తో పాటు మతాన్ని చెప్పేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఈ బుక్స్ ఈ మతాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇతనికి తెలుసు వీటన్నిటిని. ఈ వ్యక్తి ఈ మర్మాలు ఇవన్నీ ఇతని హృదయంలో ఉన్నాయి, ఇతని దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఏం చేశాడంటే శత్రువులు వచ్చేటప్పుడు దానికి భయపడి పరిగెత్తి ఈ యొక్క బబులోను విడిచి పెర్గమలోనికి వచ్చి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా అండి? అర్థమైందా? ఇక్కడ బయలుదేరిందా? ఈ మతాలు ఇలా వెళ్తా బబులోన్లో మీకు మళ్ళా కనబడుతుందా? బబులోన్లో జరిగిన ఈ యొక్క అన్యమతపు కార్యాలన్నీ పెర్గమలోనికి రావడానికి కారణం ఏంటంటే దీన్ని మోసుకుపోయినోడు ఒకడు ఉన్నాడు. దేవునికే కాదు దెయ్యానికి కూడా వర్తమానికులు ఉంటారు. దెయ్యం వర్తమానికుడు అక్కడెక్కడో ఉన్న వాటన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడే అంటే నిర్గమంలో, ఈ పెర్గమంలో పెట్టంగానే ఇప్పుడు పెర్గమంలో ఏం జరుగుతుందంటే సజీవమైన సర్పాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మీకు 2 వారాల క్రితం వర్తమానం. ఇది గుర్తొచ్చిందా? సజీవమైన సర్పాన్ని వాళ్ళు ఆరాధిస్తా పూజిస్తూ ఉన్నారు. ఎక్కడిదయ్యా ఇదంతా అంటే ఆ ఒక్కడు చేసిన పని ప్రారంభమై ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఎక్కడుందయ్యా అంటే మహాబబులను ప్రకటన 17వ అధ్యాయంలో కనపడుతుంది. రోమ్లో ఉన్నదంట ఇప్పుడు సాతాను యొక్క సింహాసనం. హిస్టరీ చాలా బాగుంది. మరి నా పరిస్థితి ఏంటి? అయితే గమనించండి. ఎంతమంది ముగించేసి వెళ్ళిపోతాం? 2 నిమిషాలు సమయం ఇస్తారా? 2 నిమిషాల సమయం. ఇక్కడ ఎంతో హాము వంశం మీద నిమ్రోద్ ఎంతో షేము వంశం మీద నిమ్రోద్ ఎంతో ఒత్తిడి తెచ్చాడా విగ్రహారాధన చేయడానికి? చెప్పలేదా? కానీ షేము వంశం దేవుని కొరకు నిలబడిందా? ఇక్కడ ఎవరైనా అదే వంశంలాగా నిలబడే ప్రజలు ఉన్నారా? అక్కడ నిలబడితే ఇక్కడ నిలబడలేమా? దేవుడు నిలబడే శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే షేము వంశాన్ని తెలిసి ఏమనంటే మేము ఊరికే వచ్చిన వాళ్ళం కాదంటే మా పితరుడు ఆశీర్వదించబడిన వ్యక్తి. నోవా ఆశీర్వదించలేదా? అయితే 2వ బబులోని మీరు చూసారా? ఇక్కడ కూడా విగ్రహారాధన జరుగుతుందా? విగ్రహాన్ని నిలబెట్టి. కానీ అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలు నిలబడ్డారా? ఇక్కడ ఎవరున్నారా నిలబడే వ్యక్తులు? దేవుని కొరకు నిలబడే వ్యక్తులు. అయితే పెర్గమంలోనికి వచ్చింది ఆరాధన. పెర్గమంలో క్రీస్తు కొరకు నిలబడిన అంతిపయ ఉన్నాడా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? దెయ్యం ఎంత ముందుకెళ్తున్నా దేవుని యొక్క సంతానం కూడా ముందుకెళ్తానే ఉన్నది. నేను నమ్ముతున్నాను, నేను దాంట్లో ఒకడిని. దానిలో ఒకటిగా నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎవరైనా నిజంగా నమ్ముతున్నారా మీరు దాంట్లో వంశం అని? అయితే ఎందుకయ్యా ఇంత చెప్పవచ్చునా?
ఇప్పుడు దేన్నంటే రోమా యొక్క సిద్ధాంతాన్ని జయించే వ్యక్తులను దేవుడు భూమి మీద ఉంచాడా? తండ్రి కుమార పరిశుద్ధనాత్మ నామాన్ని బాప్తిసాడు. ఇవన్నీ ఎక్కడ అంటే ఇక్కడే మూలం. కానీ దేవుడు తన ప్రవక్తను పంపించే వర్తమానాన్ని ఇచ్చి కమ్ అవుట్, బయటికి రండి తన యొక్క కార్యాల్లో, దానిలో మీరు పాలుభాగస్తులు కాకమాకండి. ఎవరున్నారా పాలుభాగస్తులు కాని వాళ్ళు? సహోదరుడా, దెయ్యం ఎంత ఎలా కొనసాగుతాడో దేవుని సంతానం కూడా వెళ్తా ఉంటుంది. అయితే ఇంకో విషయాన్ని మర్చిపోమాకండి. ఏమనంటే, మరి దేవుని ప్రజల్ని చంపిన వాడిని దేవుడు ఊరుకుంటాడా? ఇక్కడ చంపాడా బబులోను దగ్గర? మళ్ళా పెర్గములో చంపారా? దేవుడు ఊరుకుంటాడా? ప్రకటన గ్రంథం 13:9. కాగా సర్వలోకమును మోసపోచ్చు, చదవండి. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. తర్వాత చదవండి బ్రదర్. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుచు వాడైన. దాని తర్వాత వచ్చిన చదవండి బ్రదర్. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి 10వ వచనం చదవండి బ్రదర్. మరియు ఒక గొప్ప స్వరము 10వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం. అది ఆకాశం నుండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం బ్రదర్. ఎవడైనను చెరపట్టవలన ఉన్నాయడలా, ఎవడైనా చెరపడదాం అనుకుంటే వాడే చెరలోనికి పోతాడు. ఎంతమందికి అర్థమైంది? నెక్స్ట్, ఎవడైనను ఖడ్గము చేత చంపిన యెడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. అంటే వీళ్ళని చంపిన వాడు చంపబడవలసి ఉన్నాడా? వీళ్ళని చంపవలసిన వాడు చంపబడవలసి ఉన్నాడా? ఇక్కడ చంపిన వాడు చంపబడవలసి ఉన్నాడా? దేవుడు నోట నుండి వాక్యమైన ఖడ్గంతో వీళ్ళని చంపిన వాడిని దేవుడే చంపుతాడంట. తీసి దేవుడు పక్కన పెట్టేస్తాడు. ఎంతమందికి మీకు ఆనందంగా ఉంది? దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన న్యాయం ఎవరి లెక్కలు ఆయనకి తీరుస్తాడు. ఆయన గుమస్తాలో ఆయన మించిన గుమస్తా లేరు. ఎవరి లెక్కలు ఆయనకి చెల్లిస్తాడు. అయ్యా, కానీ అంత్యపై ఎవరంటే అంటే సాతాను ఈ ప్లేస్ చూపించి ఇది నాది అంటే, ఇది నాది, ఈ ప్లేస్ నాది, వీళ్ళు నా వాళ్ళు అంటే, అక్కడికి వెళ్ళిన క్రీస్తు యొక్క సైనికుడు అంట ఏమనంటే ఇది నా ప్లేస్ అంటే అటువంటి ప్లేస్లో అడుగు పెడతాడు అంటే వెళ్ళి. ధైర్యం గల సిలువ యొక్క సైనికులు సాతాను సింహాసనం ఉన్న చోటనే వాడిని జయిస్తున్నారు. అంటే ఇదేంటంటే ఎక్కడో వెళ్ళి ఎవరో వచ్చి జయించడం కాదు, అసలు వాడి సింహాసనం ఎక్కడికి ఉందో వీడు వీళ్ళని తరవడం కాదు. ఎవరినున్నారా? ఎంతమందికి అర్థమైందో? సాతాను అంత్యపేట తరవడం కాదు, అసలు అంత్యపేట సాతాను దగ్గరికి వస్తాడు లోపలికి. ఏమనంటే నీ సింహాసనం ఉందో నేను వస్తున్నాను. ఏ స్థలం అయితే దెయ్యం తన సరిహద్దును గీసి ఇది నాది అని చూపుతుందో అదే స్థలం లోనికి వెళ్ళి సాతాను యొక్క చీకటి గోడలు పగలగొట్టి వాక్యం యొక్క వెలుగును వెదజల్లి అక్కడున్న సాతాను సామ్రాజ్యాన్ని, సింహాసనాన్ని కదిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ వాక్యం కొరకు నిలబడితే ఆ సింహాసనాన్ని దేవుడు కదుపుతాడంట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? సాతాను అనుకున్నాడు, నేను యేసు ప్రభువుని చంపినా నాకు విజయం రాలేదు. యేసు ప్రభువుని చంపితే నీ విజయం కాదు, అసలు నిరాధారుడు అయిపోతావు కల్వరి దగ్గర. ఎంతమందికి అర్థమైంది? చంపితే విజయం అవుతుంది అనుకోండి, విజయం కాదు, నువ్వు అసలు నిరాధారుడు, నిజంగానే ఆధారం లేనోడిగా అయిపోయాడు. అయితే హేబెల్ యొక్క రక్తం మొరబెడతా ఉన్నదంట. ఎంతమంది చెప్పాము? ఇతన్ని దేవుడితో ఎవరితో కంపేర్ చేశాడు? స్టెఫనుతో దేవుడు కంపేర్ చేశాడు. ఇప్పుడు ఈ అంత్యపేక రక్తం ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఆ యొక్క లోనికి వెళ్తా రక్తం చిందిస్తా లోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అనేక మంది సిలువ సైనికులు తయారు చేసినదంట. ఓ అంత్యపేక నిలబడతాం, మేము కూడా దేవుని కొరకు నిలబడతాం, మేము కూడా ఆయన యొక్క ఎవరిని ఇష్టపడుతున్నారా? దేవుడు దయ చూపించిన గాక. ఎందుకయ్యా సహోదరుడా అంటే, కల్వరిలో దేవుడు ఆయనని రెండుగా చేశాడు. ఆ ఎత్తబడిన ఆ దేహాన్ని దేవుడు అక్కడికి తండ్రి యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. మరి మనం ఏంటయ్యా అంటే, దేవుడు సంఘం మీద దేవుడు అలా కుమ్మరించాడంట. విచిత్రమైన మనం పక్కా పగడ్బందీగా ఉన్నామండి. మీరు తప్పు చేసి మీకు తెలియకుండా మీరు ఇంట్లో పనుకుంటారు, అది మాట్లాడిన తప్పని విషయం కూడా తెలియదు. కానీ మీ మీదకు వెంటనే రావాల్సిన ఉగ్రత గురించి ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు, అతను తెలియక మాట్లాడాడు, ప్రభు దయచేసి నా యొక్క రక్తాన్ని ఎక్కడ ఉంచుతున్నా క్షమించే ప్రభు, తండ్రి సింహాసనం ఉందని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
మనకు తెలియదు. ఆ రోజు పొద్దున్నే లెగుస్తాం, లేచి నేను బాగానే ఉన్నా, కానీ వెంటనే ఆయన ఆత్మ మనల్ని ఒప్పించడం ప్రారంభిస్తూ ఉంటుంది. అక్కడ ఏ దేవుడు పనిచేస్తాడు అదే దేవుడు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు. రెండు వైపులా ఒకే దేవుడు పనిచేస్తున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయన తండ్రి సింహాసనం ముందు ఆయన ఉండడం మనకు మంచిదేనా? సాతాను సింహాసనం ఎంత బలంగా ఉన్నా మనకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి యొక్క సింహాసనం మీద ఆయన ఆశీనుడైనాడు. ఒకానొక రోజున దావీదు సింహాసనం మీద ఆయన ఆశీనుడు కాబోతున్నాడా? ఎంత మా మధురమైన క్షణాల కొరకు ఆయనది ఉన్నతమైన సింహాసనమేనా? నిమ్రోద్ అయితే ఇతరులు చంపి అలా తన సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన నీతి న్యాయములు ఆయన యొక్క సింహాసనానికి ఆధారములు. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? అది పరిశుద్ధ సింహాసనం, శాశ్వతమైనది. ఎవరు నా సింహాసనాన్ని? తీర్పు సింహాసనం మనకు వద్దండి. కరుణాపీఠం దాని మీద ఉన్నదట. ఆ రక్తంతో విజ్ఞాపన చేయబడుతుందంట. ధైర్యంతో సమీపించే ప్రభువా, సాతాను యొక్క సింహాసనం ఎక్కడున్నా మా ఇంటి దగ్గర కూడా అటువంటి వాతావరణం ఉంది, పడిపోనేవు మాకు. అంత్యోపియాలా నేను కూడా నిలబడాలని కోరుతున్నా ప్రభు. ఎవరైనా ఉన్నారా? దయచేసి మీ చేతులు ఎత్తి అందరూ పైకి నిలబడతాం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము, యేసయ్య బడిలో కృతాతులం. ప్రియపుత్రులం మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. ఎవరి యేసని అడిగేవో, ఎవరోలే అని వెళ్ళేవో, ఎవరి యేసని అడిగేవో, ఎవరోలే అని వెళ్ళేవో. యేసే మార్గము, యేసే జీవము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము కాదు సోద్యము. ఇదే మా సాక్ష్యము, నిబంధన జనులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. మహాగణుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ లేఖనాల్లో ప్రభువా, సాతాను సింహాసనం అనేది ముందుగానే తండ్రి, అది ఎక్కడున్నదో సమస్తము రాయబడి ఉన్నది కానీ తండ్రి, అది మా కన్నులకి అది కనుమరుగైనది ప్రభువా. కానీ ఎప్పుడైతే నువ్వు నీ ప్రవక్తను పంపించిన తర్వాత తండ్రి, వర్తమానమును ఎంతో మాకు స్పష్టంగా తెలుపుచు ప్రభువా, ఎటువంటి చీకటిలో నుండి మీరు మమ్మల్ని విడుదల బయటికి రప్పించినారో ప్రభువా, ఎటువంటి చీకటి ఆరాధనలోని మేము వెలుపలకు వచ్చి ఉండినామో ప్రభువా, మీరు మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మరి నీ లేఖనము చెప్పుచున్నది ప్రభువా, ఎవరైతే ఆ మృగమునకు కానీ దానికి నమస్కారము చేయుదురో వారు అగ్నిగుండములో పడవేయబడుదురని తండ్రి. కానీ ఎవరి పేరులైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడినో ప్రభువా, వారైతే దానికి నమస్కారము చేయరు అని నీ వాక్యం చెప్పుచున్నది. ఏలే అంటున్నట్లు ప్రభువా, నేను ఒక్కడనే నిలబడి ఉన్నానంటే
ఓ ఏలియా, నీ ఒక్కడివే కాదు గాని బయలును ముద్దు పెట్టుకొని మోకాళ్ళుని 7,000 మంది నా కొరకు నిలబడి ఉండినారని తండ్రి. అదే ఏలియా వర్తమానమును పంపించి ప్రభువా, కాలములు గుండా కొనసాగుతున్న ఆ యొక్క మతమును ప్రభువా, ఆ యొక్క దెయ్యం యొక్క కార్యాన్ని మేము వాటికి దాసులం కాకుండా మాకు ఇవేమీ ఎరుగము కానీ ప్రభువా, కేవలం నీ ఉచితమైన కృపను బట్టి విడిపించినందుకు వందనాలయ్యా. అంత్యపై నిలబడినట్టు మాకు నిలబడే హృదయాన్ని దయచేయండి తండ్రి. ప్రభువా, చనిపోవచ్చున్న వారు చనిపోవచ్చున్నారు కానీ వారు హాము వంశం ఎలా నిలబడి ఉండి ఉన్నారో ప్రభువా, అందరూ నిలబడలేకపోయారు. కానీ నిలబడిన నిజమైన ప్రజలు ఉండి ఉన్నారు తండ్రి. వారికి ఇవ్వబడిన వాగ్దానాన్ని వారు చూసి ఉండి ఉన్నారు ప్రభువా. అనేక మంది నమస్కారం చేసిన శద్రకు, మేషకు, అబేద్నెగోలనైనా వారు నమస్కారం చేయలేదు కానీ వారి యొక్క పితృడైన అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టే ప్రభువా, ఇవ్వబడిన ఆశీర్వాదంతో వారు ఎలా నిలబడి ఉంటున్నారో ఈ కాలంలో మాకు నిలబడే శక్తిని దయచేయండి తండ్రి. మా హృదయంలో సాతాను సింహాసనం కాదు కానీ తండ్రి, క్రీస్తు యొక్క సింహాసనాన్ని మేము కోరుచున్నాం ప్రభువా. మీ యొక్క ఆత్మను మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. ఈ గడికి ఇవ్వబడిన వాక్యంతో నిలబడడానికి తండ్రి, నీకు నచ్చిన ప్రతిదీ మా నుండి తొలగించండి అయ్యా. కల్వరిలో మా కొరకు చీల్చబడిన దేవుడు తండ్రి, ఓ తండ్రి, సింహాసనం మందును విజ్ఞాపన చేయొచ్చు ఉండి ఉండగా మేము నీతిమంతులము కాలేము కానీ ప్రభువా, అది కేవలం నీ ఉచితమైన కృపే ప్రభువా. మా కొరకు విజ్ఞాపన చేయుచున్న వాడవు నీవే తండ్రి, మమ్మల్ని ఒప్పింప చేయుచున్న వాడవు నీవే ప్రభువా. మా ముందు నీవే ఎండినావు తండ్రి, మా వెనుక నడుచుచున్న వాడవు నీవే ప్రభువా, మా చుట్టూ నీవే ఎండినావు తండ్రి. ఇటువంటి అదృష్టమోగా ప్రభువా, ఈ కాలంలో నీ కొరకునైనా మేము నమ్మకంగా నిలబడే హృదయాన్ని దయచేయండి. బంధువులకు కానీ, మా మీద వచ్చే ఒత్తిడికి కానీ, స్నేహితులకి కానీ, సాతాను లోకంలో చూపించే ఆశలకి కానీ మేమెన్నడూ లొంగిపోకుండానట్లుగా అంత్యపేలా నిలబడే హృదయాన్ని మాకు దయచేయండి. అతను గురించి భూమి మీద తగినంత సమాచారం లేకపోవచ్చునేమో కానీ నీ సన్నిధిలో అతని గురించి ఒక సమాచారం ఉన్నది తండ్రి. ఇక్కడ చేరువచ్చిన సహోదరి సహోదరులు వారు ఏ అక్కరలతో వచ్చి ఉన్నారో ప్రభువా, ఇక్కడ మాకెవరునూ తెలియజేయరు కానీ తండ్రి, వారి సమాచారం అంతా పరలోకములో ఉండి ఉన్నదే ప్రభువా. వారు రాత్రి నీ సన్నిధానంలో దేవా, వారు కన్నీటితో గడిపే స్థలంలోనికి వచ్చి ఉండవచ్చును. అది మా ఎవరు మేము ఎరుగము కానీ ప్రభువా, ఆ 1,44,000 మంది గురించి ఏ దేవుడు ఎరుగుదువా ప్రభువా, వీరి గురించి కూడా నువ్వు ఎరిగిన దేవుడు అని మేము నమ్ముచున్నాం. వారి అక్కర్లు మీరు తీర్చమని అడుగుచున్నామయ్యా. వారి హృదయవాంఛను మీరు తీర్చమని అడుగుచున్నాం. అన్నిటికన్నా ముందుగా నీ రాజ్యమును, నీ నీతిని మేము వెతకవలసి ఉండేందుగా నీ పరిశుద్ధాత్మ ఎవరికైనా కొదువుగా ఉండి ఉంటే ఆత్మను అనుగ్రహించమని అడుగుచున్నాం. తిరిగి వెళ్ళుచుండగా వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. మరలా మేమందరము చేరి ప్రార్థించే వరకు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచమని, మరి జరిగిన ఈ కొద్ది ఆలస్యాన్ని బట్టి కూడా ప్రభువా, వెళ్ళే సమయంలో వారికి ఎటువంటి ప్రమాదం లేకుండానట్లుగా మూగజీవుల్ని, వాహనములన్నింటినీ మీరు స్వాధీనపరుచుకొని ఇశ్రాయేలు నడిపించిన అదే అగ్ని స్తంభం మాతో కూడా ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. దాన్ని చూసే నేత్రాలు మాకు దయచేయమని అడుగుచున్నాం. దాని కదలికని గ్రహించగలిగిన శక్తిని మాకు ఇమ్మని అడుగుచున్నాం. నీ కృప క్షేమంలో వీరికి తోడుగా ఉంచి నడిపించమని, ఏ రోజును ఆ మధ్య కష్టంలో రానయ్యుండినావో తండ్రి, ఆ మహిమకరమైన, అద్భుతమైన, ఆనందకరమైన ఆ క్షణాల కొరకు ఎదురు చూస్తూ ఉండడానికి మాకు కావలసిన సిద్ధపాటును మీరు అనుగ్రహించమని ఈ ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క విజయమునిచ్చే శక్తి తన పరిశుద్ధులకు సదాకాలం తోడయుండునుగాక. దేవుని యొక్క ఏదేనులోనికి వచ్చి వాడు జయించెను, వాడి యొక్క సాతాను ఏదులోనికి వచ్చి ప్రతి విశ్వాసికి జయించడానికి దేవుడు శక్తినిచ్చినందుకు ఆయనకే స్తోత్రం. దేవుడు అట్టి బలమైన సాధనాలుగా, బలమైన యోధులుగా నిలబెట్టునుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్.